విపర్యాత్మక భావనాలోపము, పదిలపరుచుకునే భావనాలోపము పియాజే ప్రకారం ఈ దశలో శిశువు అధిగమించును. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఉన్నదున్నట్టు చదివేసేసుకొని టక్కున విపర్యాత్మక భావనాలోపము, పదిలపరుచుకునే భావనాలోపము ఏ దశలో కనిపిస్తాయి అది గుర్తుకు తెచ్చుకొని ఆన్సర్ రాస్తారు. జాగ్రత్త సుమ, ఇక్కడ అడిగిన ప్రశ్న గమనించండి. ఈ రెండు భావనాలోపాలని ఏ దశలో అధిగమిస్తాడు అని అడిగాడు. ఇక్కడ అంటే ఓవర్కమ్ చేస్తాడు. అసలు ఈ రెండు లోపాలు, విపర్యాత్మక భావనాలోపం కానీ పదిలపరుచుకునే భావనాలోపం కానీ గుర్తుందా మీకు? అసలు విపర్యాత్మక భావనాలోపం అంటే ఏమిటి? ఏదైనా ఒక చర్య ముందుకు జరుగుతుంది కానీ దాన్ని తిరిగి వెనక్కు చేయలేము అనే విషయాన్ని గ్రహించలేకపోవటం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే పి అయినచో క్యూ అగును అని నేర్చుకున్న విద్యార్థి క్యూ అయినచో పి కూడా అవుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోవటం, దాన్ని విపర్యాత్మక భావనాలోపం అని అంటాం. అంటే త్రిభుజములో 3 కోణముల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది అని నేర్చుకుంటాడు. 180 డిగ్రీలు ఉండేది, 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉండేదల్లా త్రిభుజం అవుతుంది అన్న విషయాన్ని గ్రహించలేడు. అదే విపర్యాత్మక భావనాలోపం అంటే. ఓకేనా? ఇక రెండవది పదిలపరుచుకునే భావనాలోపము. అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క స్థితి మారినట్లయితే దాని గుణాలు, దాని పరిమాణం మాత్రం మారదు అన్న విషయాన్ని గ్రహించలేకపోవటాన్ని పదిలపరుచుకునే భావనాలోపం అని అంటాం. ఓకేనా? ఈ రెండు లోపాలు కూడా మనం పియాజే సిద్ధాంతంలో చాలా నీట్గా అనేక ఉదాహరణతో వివరించాను నేను మన వీడియోస్లో. వాటిని ఒక్కసారి చూడండి. ఈ రెండు లోపాలు కూడా ఏ దశలో ఏర్పడతాయి అంటే మనందరికీ తెలిసింది, పూర్వ ప్రచాలక దశ. ఈ పూర్వ ప్రచాలక దశలో 2 దశలు ఉంటాయి. మళ్ళా మీకు గుర్తుందా? పూర్వ భావనాత్మక దశ, ఇంకొకటి వచ్చేసేసి అంతర్బుద్ధి దశ. ఈ 2 దశలు మీరు వినే ఉంటారు. ఓకేనా? పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. ఈ అంతర్బుద్ధి దశలో ఉండేటువంటి భావనాలోపాలే ఈ 2 కూడా, విపర్యాత్మక భావనాలోపము, పదిలపరుచుకునే భావనాలోపము. ఓకేనా? ఈ 2 ఈ దశలో కనిపిస్తాయి. కానీ ఈ దశకు వచ్చేసరికల్లా, అంటే మూర్త ప్రచాలక దశకు వచ్చేసరికల్లా ఈ 2 లోపాలని అధిగమిస్తాడు పిల్లవాడు. అంటే త్రిభుజములో 3 కోణముల మొత్తము 180 డిగ్రీలు అని నేర్చుకున్నటువంటి విద్యార్థి 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది, అది తప్పనిసరిగా త్రిభుజమే అవుతుందని కూడా గ్రహించగలుగుతాడు. ఓకేనా? పదిలపరుచుకునే భావనాలోపం అంటే ఒక వస్తువు యొక్క స్థితి మారినప్పటికీ కూడా దాని యొక్క పరిమాణము, దాని యొక్క గుణాలు మారవనేదే పదిలపరుచుకునే భావనాలోపం. ఓకేనా? అది కూడా ఇక్కడ అధిగమించడం అనేది జరిగిపోతుంది. ఈ రెండింటికి చాలా ఉదాహరణలు మన వీడియోస్లో చెప్పుకున్నాం పియాజే సిద్ధాంతంలో. అంటే నా పుస్తకంలో కూడా చాలా ఉదాహరణలు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. స్వయం పోషక కౌశలాలు నేర్చుకోవటానికి సహజ సంసిద్ధత ఏర్పడు దశ ఏమిటి అని అన్నాడు. నవజాత శిశు దశ, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. స్వయం పోషక కౌశలాలు అంటే పిల్లవాడే స్వయంగా తనను పోషించుకునేటువంటి కౌశలాలు. అంటే పిల్లవాడే స్వయంగా స్నానం చేయటం కానీ, అన్నం తినటం కానీ, ఓకేనా, బట్టలు వేసుకోవటం కానీ, ఇలాంటి పనులు నేర్చుకోవటానికి సహజ సిద్ధత ఏర్పడే దశ. అవి పూర్తిగా నేర్చుకునే దశ కాదు ఇక్కడ. అవి నేర్చుకోవటానికి సహజ సంసిద్ధత ఏర్పడేటువంటి దశ ఏమిటి అని అడిగాడు. ఇది నేరుగా నాలెడ్జ్ బిట్. ఓకేనా? మన వికాసం పెరుగుదల పాఠం శ్రద్ధగా చదివి ఉన్నట్లయితే, లేదా మనం జనరల్గా కూడా ఆలోచించినట్లయితే, శైశవ దశలో వీటికి సహజ సంసిద్ధత ఏర్పడిపోతుంది పిల్లవాడికి. చూసారా మీరు? వాడు శైశవ దశలో 0 నుంచి 2 సంవత్సరాల మధ్యలో 1 సంవత్సరం పాటు మనం చెప్పింది వింటాడు. కానీ ఇక సంవత్సరం దాటిన నుంచి వాడి పనులు వాడు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటుంటాడు. అవునా? మనం అన్నం పెట్టకపోతే ఒప్పుకోడు, నేను తింటానని మనం నెట్టేసేస్తాడు. అవునా? ఓకే, మనం స్నానం చేయకపోతే ఒప్పుకోడు, నేను రుద్దుకుంటాను, వాడే రుద్దుకుంటుంటాడు. గమనించారు? అంటే సహజ సంసిద్ధత ఏర్పడుతూ ఉంది. ఆ కృత్యాలన్నీ, ఆ కౌశలాలన్నీ కూడా నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లవాడు, సిద్ధపడుతున్నాడు. ఏ దశలో? శైశవ దశలో. కాబట్టి ఆన్సర్ ఈజ్ శైశవ దశ. నెక్స్ట్ 3వ బిట్. ఈ క్రింది వారిని పరిశీలించండి. ప్రాథమిక పాఠశాల దశ అని దేనిని పిలుస్తారు? పూర్వ ప్రాథమిక పాఠశాల దశ అని దేనిని పిలుస్తారు? దీనికి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక పాఠశాల దశ అంటే మీ అందరికీ తెలిసింది, 5 సంవత్సరాలు నిండితే కానీ మనం పాఠశాలలో వేయం పిల్లవాడిని. ప్రాథమిక పాఠశాలలో అంటే 6 నుంచి 10 సంవత్సరాలు ప్రాథమిక పాఠశాలే.
తర్వాత పూర్వ ప్రాథమిక పాఠశాల మనందరికీ తెలిసిందే. 3వ సంవత్సరంలో పిల్లవాడిని మనం చేరుస్తున్నాం. ఓకేనా? నర్సరీ అంటున్నాం, ఎల్కేజీ అంటున్నాం, యూకేజీ అంటున్నాం. అంటే 5 సంవత్సరాలు నిండేదాకా కూడా పూర్వ ప్రాథమిక పాఠశాల అంటున్నాం. చూడండి ఎంత లాజిక్గా ఆన్సర్ పెట్టాలి మనం ఏదైనా కూడా. కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టకూడదు. సో 6 to 10 సంవత్సరాలు అంటే ఏ దశ మన అందరికీ తెలుసు. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం ఇది ఉత్తర బాల్య దశ. 3 to 5 ఏ దశ? ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం ఇది పూర్వ బాల్య దశ. ఓకేనా? కాబట్టి ఆన్సర్ మీకు అర్థమైపోయింది కదా. ఇక్కడ ప్రాథమిక పాఠశాల దశ అంటేనేమో ఉత్తర బాల్య దశ, పూర్వ ప్రాథమిక పాఠశాల దశ అంటేనేమో పూర్వ బాల్య దశ. ఎక్కడుందో చూడండి ఆన్సరు. ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ. ఇదిగోండి చూసారా? దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. అంటే లాజిక్గా చేయండి అమ్మా ఏది చేసినా కూడా. మనకి సైకాలజీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ప్రశ్నలో ఏదో ఒక అంశం చాలా సింపుల్గా పట్టేసి వస్తుంది ఆన్సర్ని. అది గ్రహించగలిగితే సైకాలజీ బిట్లు పెట్టడం చాలా ఈజీ. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను వికాసము గుణాత్మక మార్పులను సూచిస్తుంది అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? స్టేట్మెంట్ మీన్స్ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఇది మనం పుస్తకం చదివినట్లయితే మరి నిర్వచనాల్లో భాగంగా ఈ స్టేట్మెంట్ని ఇచ్చింది ఎలిజబెత్ హర్లాక్. ఓకేనా? అది మన బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉందమ్మా. కాబట్టి దాన్ని మనం నాలెడ్జ్ క్వశ్చన్ కింద జస్ట్ రీకాల్ చేసేసుకొని ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. నా బుక్లో కూడా ఉంది, టెక్స్ట్ బుక్లో ఉంది, అన్ని బుక్స్లోనూ ఉంది ఆ మాట. ఓకేనా? పెరుగుదల పరిమాణాత్మక మార్పులను అంటే కొలవదగినటువంటి మార్పులను, వికాసము గుణాత్మక మార్పులను అంటే కొలవలేం వీటిని, జస్ట్ కొంత బహిర్గత ప్రవర్తన ద్వారా అంచనా వేస్తాం అంతే. అలా గుణాత్మక మార్పులను సూచిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎలిజబెత్ హర్లాక్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఎరిక్సన్ సిద్ధాంతం గురించినటువంటి విమర్శ. ఇది అన్ని పుస్తకాల్లో లేదమ్మా, ఓన్లీ తెలంగాణ కొత్త పుస్తకంలో మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎరిక్సన్ సిద్ధాంతం గురించినటువంటి విమర్శ మీరు ఒక్కసారి, ఇది కూడా నాలెడ్జ్ క్వశ్చన్. అంటే ఆయన సిద్ధాంతం మీ అందరికీ గుర్తుందా? ఆయన సిద్ధాంతాన్ని ఏమంటాం మనము? ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతము. ఓకేనా? ఈయన్ని ఈగో సైకాలజిస్ట్ అంటారు. అంటే అహం కేంద్రవాదంగా తన సిద్ధాంతాన్ని ప్రకటించాడు. దీంట్లో 8 దశలు ఉంటాయి. ఒక్కొక్క దశలో వ్యక్తి యొక్క అహం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవటం ద్వారా విజయాన్ని సాధించడం ద్వారా మంచి మూర్తిమత్వం ఏర్పడుతుందని, అపజయాన్ని పొందడం ద్వారా మూర్తిమత్వ లోపాలు ఏర్పడతాయని ఈయన సిద్ధాంతం మనకు చెప్పింది. ఓకేనా? అయితే ఈయన చెప్పిన సిద్ధాంతాలు ప్రధానమైన విమర్శ ఏంటంటే దీంట్లో ప్రయోగాత్మక దృక్పథం లేదు. ఏదో కొంతమందిని శాంపుల్గా తీసుకున్నాడు, ఊహించాడు, చెప్పేసేసాడు అంతే. సో ఏదైనా కూడా మనం ఒక విషయాన్ని నమ్మాలి అంటే శాస్త్రీయత ఉండాలి, ప్రయోగాత్మకత ఉండాలి, ప్రయోగపూర్వకంగా నిరూపించి ఉండాలి. సో దీంట్లో ప్రయోగాత్మక దృక్పథం లోపించడం. ఓకేనా? 2 కూడా అదే గుర్తించారా? ప్రయోగాత్మక రుజువు పరిశీలన చేశాడు, బట్ దానికి ప్రయోగాత్మక రుజువులు లేవు. ఓకేనా? ఇక ఆటోమేటిక్గా ఈ 2 మనకు తెలిసిపోతుంది. ఇంకా ఆటోమేటిక్గా 3వది కూడా పైవన్నీ కనిపిస్తుంది. కాబట్టి మీకు కావాల్సిన అవసరం లేదు. ఒక దశ నుండి తదుపరి దశకు చేసే నిర్మాణంపై వివరణ ఇవ్వలేదు. ఆ దశల గురించి కూడా స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోయాడు ఈయన. ఓకేనా? అది సో పైవన్నీ అనేది రైట్ ఆన్సర్గా మనం గుర్తుపట్టచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, పిల్లల్లో పుట్టుకతోనే భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుంది అని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు? రైట్. అసలు ఇది చూడగానే ఇది ఇప్పటికి కనీసం ఎన్ని టెట్లలో వచ్చిందో ఓకేనా మీరు వినే ఉంటారు. LAD లాంగ్వేజ్ ఎక్విజైజేషన్ డివైస్, దీన్ని భాషార్జన పరికరము అని పిలుస్తారు. భాషార్జన పరికరము. ప్రతి శిశువు కూడా పుట్టుకతోనే ల్యాడ్ను కలిగి ఉంటాడు. అందుకే భాషను నేర్చుకోవటం కాకుండా పుట్టుకతోనే భాషను ఆర్జించి ఉంటాడు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా, మనోవిజ్ఞానవేత్త ఎవరయ్యా అంటే చోమ్స్కీ. ఈయన ప్రముఖ భాషావేత్తగా మనం చెప్పుకున్నాం. ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని కూడా చెప్పుకుంటారు. ఓకేనా? అంటే మనకి చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతాన్ని పరిశీలించినట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ భాషా వికాస సిద్ధాంతంలో ఈ ల్యాడ్ అనేటువంటి భావన మనం గమనించవచ్చు. అందుకే ఈయన ఒక మాట కూడా అంటాడు ఆయన సిద్ధాంతంలో, ఈ ల్యాడ్ అనేది మానవునికి మాత్రమే ఉంటుంది మెదడులో. ఓకేనా? ఇతర ఏ జీవికి ఉండదు. అందుకే ఇతర ఏ జీవులు కూడా భాషను నేర్చుకోలేవు. ఒక శిశువుకి
ఇతర ఏదైనా ఒక జంతు పిల్లలకి ఒకే పరిసర అనుభవాలు కల్పించినప్పటికీ కూడా శిశువు మాత్రమే భాషను నేర్చుకోగలుగుతాడు, కానీ అది పిల్ల భాషను నేర్చుకోలేదు. దానికి కారణం ఏంటంటే మానవ మెదడులో ల్యాడ్ ఉండటమే, ఆ జంతు మెదడులో ల్యాడ్ లేకపోవటమే అనేటువంటి విషయం ఆయన ఉదాహరణ ద్వారా చెప్పడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఈ భాషను ఆర్జించేటువంటి ఉపకరణం, దాన్ని ఏమంటున్నాం మనం? LAD, ల్యాడ్ అంటున్నామమ్మా, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. ఇది మొన్న అబ్రివేషన్లో అడిగాడు ఏపీ 2018 టెట్ కమ్ TRTలో ల్యాడ్ యొక్క అబ్రివేషన్ అడిగాడమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? భాషార్జన పరికరం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు అభ్యసనకు సన్నద్ధత చూపాలి అంటే, సన్నద్ధత అంటే సంసిద్ధత. ఓకేనా? సంసిద్ధత చూపాలి అంటే తప్పనిసరిగా ఉండవలసినది అని అన్నాడు. ఓకేనా? శిశువు అభ్యసనానికి సన్నద్ధత చూపాలంటే తప్పనిసరిగా ఉండవలసినది. ఓకేనా? శారీరక పెరుగుదల, మానసిక వికాసము, పరిణతి, పైవన్యు. ఓకేనమ్మా? ఇక్కడ తప్పనిసరిగా మీరు చూడండి, అభ్యసన సంసిద్ధత ఎప్పుడూ కూడా వేటి మీద ఆధారపడి ఉంటాయని మనం చెప్పుకున్నాము? వయస్సు మీద. ఓకేనా? అంటే పరిణతి మీద మరియు ప్రేరణ మీద అని చెప్పుకున్నాం. అవునా? గుర్తుందా మీకు? మీకు ధారండైక సిద్ధాంతంలో సంసిద్ధత నియమం చెబుతూ, సంసిద్ధత ఎప్పుడూ కూడా పిల్లవాడి యొక్క శారీరక వయస్సు మీద మరియు పరిణతి మీద మరియు ప్రేరణ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక్కసారి గమనించండి. శారీరక వయస్సు, దాని ఆధారంగా పెరుగుదల ఉంటుంది. ఓకేనా? 2 పరిణతి లేదా పరిపక్వత. ఓకేనా? 3 ప్రేరణ ఎలా సంభవిస్తుంది? మానసిక వికాసం జరిగినప్పుడే ప్రేరణ సంభవిస్తుంది. కాబట్టి శిశువు అభ్యసనకు సన్నద్ధత చూపాలి అంటే ఈ 3 కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే. ఓకేనా? సో పైవన్నీ అనే మాట రైట్ ఆన్సర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డెజావు అనగా, గుర్తొచ్చిందా? డెజావు అనగానే అసలు మనం ఆప్షన్స్ కూడా చూడాల్సిన అవసరం ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి, సైకాలజీలో మరీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎప్పుడు ఆప్షన్స్ చూడొద్దు మీరు ఎప్పుడు కూడా. ఆప్షన్స్ 4 దగ్గరగా ఉండటం వల్ల మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఏమిటో ముందర మీరు మనసులో రీకాల్ చేసుకొని ఆ ఆన్సర్ ఉందా లేదా అని చూడండి, ఆ ఆన్సర్ని టిక్ చేయండి. అలా లేనప్పుడే దాని గురించి ఇంకా లోతుగా ఆలోచించాలి. ఓకేనా? కాబట్టి ఒకేసారి ఆప్షన్స్ చూసి అలవాటు చేసుకోవాలి. డెజావు అనగానే మీకు గుర్తుకు రావాలి. డెజావు అనేది ఒక ఫ్రెంచి భాషా పదంగా మీకు నేర్పించాను. డెజావులో ఏ ఆవు ఉందని చెప్పాను? ఫ్రెంచ్ ఆవు ఉంది. ఆవు తెల్లగా ఉంటుంది, ఫ్రెంచ్ వాళ్ళు తెల్లగా ఉంటారు, ఫ్రెంచ్ ఆవు అని చెప్పాను. అలా గుర్తుపెట్టుకోమన్నాను. డెజావు అంటే ఏమిటి? పూర్వపరిచయం లేకపోయినప్పటికీ కూడా ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నప్పుడు ఇంతకు ముందే ఎక్కడో చూసినట్లుందే, ఇంతకు ముందే ఇతనితో ఎక్కడో పరిచయం ఉన్నట్లుందే అనే భావన కలగటాన్ని డెజావు అంటారు. ఇది మనం చెప్పుకుంది డెజావు అని. ఓకేనా? దేంట్లో భాగంగా చెప్పుకున్నాం మనం? గుర్తింపులో భాగంగా చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. అంటే ధారణ కొలిసేటువంటి పద్ధతులు 3: పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనము. పునరభ్యసనాన్ని పొదుపు పద్ధతి అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు అంతా కూడా? రైట్. అంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్నప్పటికీ కూడా గతంలో ఎక్కడో చూసినట్లుందని కలిగేటువంటి భావన, ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లుందే అనేటువంటి భావన కలగటాన్ని డెజావు అంటారు. ఇది మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఆ వాక్యం ఎక్కడుందో ఇప్పుడు చూడండి. గతంలో చూసిన దానిని ప్రస్తుతం చూస్తున్న భావన కలగటం, ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లు అనిపించటం, ప్రస్తుతం చూస్తున్న విషయాన్ని అంతకుముందు చూడలేదని అనిపించటం, ఏది చూసినా కొత్తగా అనిపించడం. ఆప్షన్స్ చూడండి, చాలా కన్ఫ్యూజ్ చేశాడు మిమ్మల్ని. రైట్. ఇక్కడ చూడండి, ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలోనే చూసినట్లుగా అనిపించటం అంటే మనకు అది చూడకపోయినప్పటికీ కూడా చూసినట్లు అనిపించటం అనేటువంటి భావన ఈ వాక్యం ఒక్కటే మనకు కలగజేస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని మనం గుర్తించాలి. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రజ్ఞా లక్షణము కానిది. ప్రజ్ఞా లక్షణము లేదా ప్రజ్ఞా స్వభావం మీకు చెప్పాను నేను. దాంట్లో మొత్తం 6 పాయింట్లు చెప్పాను. మరి ఆ 6 పాయింట్లు ఒక్కసారి మీరు రీకాల్ చేసుకున్నట్లయితే, ఇది నాలెడ్జ్ క్వశ్చన్, పెద్ద టఫ్ ఏం లేదు ఇక్కడ. ఓకేనా? ఒక్కసారి రీకాల్ చేసుకున్నట్లయితే మీరు ఈ ఆన్సర్ని ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. ప్రజ్ఞ అనేది పుట్టుకతోనే వస్తుంది అని చెప్పాను. ప్రతి వ్యక్తికి కూడా ప్రజ్ఞ పుట్టుకతోనే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ వాక్యం ఏముంది? ఇదిగో, అనువంశికత ద్వారా వస్తుంది. దిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అవును.
అలానే ప్రజ్ఞా వికాసం అనేది కౌమార దశ వరకు కొనసాగుతుంది. కౌమార దశ కల్లా గరిష్ట స్థాయికి చేరుతుంది అని కూడా చెప్పుకున్నాం మనం. ప్రజ్ఞా స్వభావం మీరు ఒక్కసారి వీడియోస్ అన్నీ ఒక్కసారి ప్లే చేసుకొని చూడండి, వీటన్నిటికీ ఆన్సర్ రాస్తారు. వీడియోస్ ఎవరైతే మీరు మొత్తం వీడియోస్ చూసుంటారో మీరు ఒక్క ప్రశ్న కూడా తప్పు పెట్టరు. ఇవన్నీ కూడా పబ్లిక్ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? చాలామంది క్వశ్చన్ పేపర్స్ ఎలా తయారు చేస్తారంటే 30 బిట్లు కూడా ఇంత పెద్ద పెద్ద వాక్యాలతో అన్ని అప్లికేషన్ తయారు చేస్తారు. చాలా తప్పు. ఆ మోడల్ కరెక్ట్ కానే కాదు. మిమ్మల్ని కంగారు పెట్టడం, మిమ్మల్ని భయపెట్టడము, వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మేధావుల్లాగా ఫీల్ అయిపోవడం తప్పితే ఎప్పుడు కూడా ఒక ప్రశ్నాపత్రానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఓకేనా? ప్రశ్నాపత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 60% అంటే 60% అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, 20% నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, 20% మాత్రమే అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ చాలామంది ప్రశ్నాపత్రాలని 100% అప్లికేషనే తయారు చేస్తున్నారు. అది చాలా తప్పమో. మా పేపర్స్ అన్నీ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటాయి. పబ్లిక్ మోడల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓకేనా? సో ప్రజ్ఞా లక్షణములో ఇది కౌమార దశ వరకు కొనసాగుతుంది అనేది కూడా రైట్. ప్రజ్ఞను మాపనం చేయలేము అని అన్నారు. ఏమ్మా ప్రజ్ఞను అంటే కొలవలేమా? ప్రజ్ఞను కొలవలేమా? గుర్తుకు తెచ్చుకోండి. ప్రజ్ఞను కొలవటానికి ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి కదా. ప్రజ్ఞా పరీక్షల ఆధారంగా ప్రజ్ఞా లబ్ధిని గణిస్తున్నాం కదా. కాబట్టి ప్రజ్ఞను కొలవలేమా? కాబట్టి ఇది తప్పు. అవునా? ప్రజ్ఞను కొలవగలం. ఓకేనా? రైట్. తర్వాత శిక్షణ ద్వారా పెంచలేము. శిక్షణ ద్వారా పెంచలేము. ఓకేనా? మరి ప్రజ్ఞను శిక్షణ ద్వారా పెంచగలమా? చెప్పాను మీకు. ప్రజ్ఞను శిక్షణ ద్వారా పెంచగలిగినట్టయితే, ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టయితే ప్రజ్ఞగా అందరికీ పెరిగే పని అయితే ఈ పాటికి ప్రపంచంలో అందరూ కూడా ఆ శిక్షణ తీసుకొని అందరూ ప్రతిభావంతులు అయిపోయేవాళ్ళు. అవునా? కాబట్టి ప్రజ్ఞ అనేది అనువంశికంగా మనకి ఎంతైతే నిర్ధారితమై ఉంటుందో అంతవరకే అభివృద్ధి చెందుతుంది, వికాసం చెందుతుందే కానీ అంతకు మించి ఒక్క పాయింట్ కూడా ప్రజ్ఞాలబ్ధి పెరగదు. కాబట్టి ప్రజ్ఞను శిక్షణ ద్వారా పెంచలేము. ఇది కూడా రైటే. ఓకేనా? కాబట్టి ఇక్కడ అడిగింది ఏంది? ప్రజ్ఞా లక్షణము కానిది అని అడిగాడు. సో ఇదొక్కటే ప్రజ్ఞా లక్షణము కాదు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం గుర్తుపెట్టచ్చు. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఈ క్రింది వారిలో వ్యక్తంతర భేదానికి సరిపోనిది అని అన్నాడు. వ్యక్తంతర భేదానికి సరిపోనిది అంతేనా? రైట్ అమ్మా. అంటే వ్యక్తంతర భేదం అంటే ఏమో చెప్పుకున్నామమ్మా మనము. వ్యక్తికి మధ్య భేదం. వ్యక్తికి మధ్య అంతరమే వ్యక్తంతరము. ఓకేనా? అంటే ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు మరొక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలతో పోల్చినప్పుడు వాటి మధ్య ఎంతో కొంత వైరుధ్యం అనేది ఉంటుంది. అంటే ప్రజ్ఞలో కానీ, అభిరుచుల్లో కానీ, వైఖరుల్లో కానీ, సామర్థ్యాలలో కానీ, లక్షణాల్లో కానీ వేటిలో చూసినా కూడా వ్యక్తికి మధ్య వైరుధ్యం ఉంటుంది, ఎంతో కొంత తేడా ఉంటుంది. వాటినే వ్యక్తంతర భేదాలు అని అంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే వ్యక్తంతర భేదాలు అంటే ఏమిటి? వ్యక్తికి మధ్య ఉండేటువంటి భేదాలు. ఓకేనా? ఇక్కడ అన్ని వ్యక్తంతర భేదానికి సరిపోనిది అని అన్నాడు. అంటే వ్యక్తికి మధ్య భేదాలు కాకుండా ఒకే వ్యక్తిలో ఉండేటువంటి 2 అంశాల మధ్య భేదాన్ని చూపించేది ఏదైనా ఉన్నట్లయితే అది వ్యక్తంతర భేదానికి సరిపోదు. ఎందుకు? అది వ్యక్తి అంతర్గత భేదం అయిపోతుంది, మనందరికీ తెలిసింది. ఓకేనా? వ్యక్తికి మధ్య ఉండేటువంటి భేదాలు వ్యక్తంతర భేదాలు అయితే ఒకే వ్యక్తిలోనే కొన్ని లక్షణాల్లో ఉండే భేదాలను ఏమంటామయ్యి అంటే వ్యక్తి అంతర్గత భేదాలు అని అంటాం. ఓకేనా? ఇక్కడ మనకు కావాల్సింది కూడా అదే కదా. వ్యక్తికి మధ్య భేదం ఉంటే అది వ్యక్తంతర భేదమే అవుతుంది. కానీ ఒకే వ్యక్తిలో 2 అంశాల మధ్య వైరుధ్యం ఉంటే అది వ్యక్తి అంతర భేదం కాదు, వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది. అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఇది లాజిక్. ఈ లాజిక్ అర్థమైతే ఇక్కడ మనం చూడొచ్చు. యమున అందరికన్నా బాగా చదువుతుంది అంటే యమునని మిగతా అందరితో పోల్చి వాళ్ళందరికంటే కూడా బాగా చదువు అంటే యమునకి ఇతర వ్యక్తులకి మధ్య పోలిక జరిగింది. నెక్స్ట్, మౌక్తిక కన్నా ఐశ్వర్య మంచి చిత్రకారిణి. సో ఇక్కడ కూడా ఇద్దరు సామర్థ్యాల మధ్య పోలిక జరిగింది. నెక్స్ట్, మౌక్తిక ఐశ్వర్య కన్నా బాగా పాడుతుంది. ఇక్కడ కూడా ఇద్దరు సామర్థ్యాల మధ్య పోలిక జరిగింది. ఇక్కడ చూడండి, యమున మంచి గాయని
కానీ ఆటలు ఆడలేదు. అంటే యమునలో ఒక సామర్థ్యం బాగా ఉంది కానీ మరో సామర్థ్యం సరిగా లేదు. అంటే ఇదేమైపోతుంది? వ్యక్తంతర భేదం అవుతుందా? ఓన్లీ ఒకే వ్యక్తిలో రెండు సామర్థ్యాల మధ్య పోలిక జరిగింది కాబట్టి ఇది వ్యక్తంతర భేదము కాదు. ఇదేంటిది? వ్యక్తి అంతర్గత భేదము. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. గార్డనర్ ప్రకారము కవులు రచయితలు ఈ వర్గానికి చెందుతారు. ఓకేనా? రైట్. హోవార్డ్ గార్డనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే మనకు 8 రకాల ప్రజ్ఞలు ఆయన చెప్పడం జరిగిపోయింది. ఓకేనా? దాంట్లో భాగంగానే మీకు ఆ 8 రకాల ప్రజ్ఞలు ఏమిటి, ఆ 8 రకాలని వివరించడం అంతా కూడా మీకు విపులంగా మనం గార్డనర్ సిద్ధాంతంలో చెప్పుకున్నాం వీడియోస్లో. ఓకేనా? ఆన్లైన్ వీడియోస్లో. మరి ఇక్కడ చూడండి, కవులు రచయితలు వీళ్ళిద్దరూ కూడా, ఓకేనా, ఈ కవులు రచయితలు ఇద్దరూ కూడా పదాలను కానీ వాక్యాలను కానీ వీటినన్నింటినీ కూడా, అంటే ఒక భాషకు సంబంధించినటువంటి భాషాంశాలను చాలా విస్తృతంగా ఉపయోగించగలరు. వీరు ఉపయోగించినంతగా, వీరు ప్రయోగించినంతగా భాషా పదాలను కానీ వాక్యాలను కానీ ఇంకెవ్వరూ ప్రయోగించలేరు. అంటే వీళ్ళలో ఎక్కువగా కూడా భాషకు సంబంధించినటువంటి ప్రజ్ఞ అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? కవులు రచయితలు ఏమవుతారు అని అన్నాడు. ఓకేనా? వీళ్ళని భాషకు సంబంధించిన పదాలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు వీళ్ళందరూ కూడా. ఓకేనా? పదాలను ఇంగ్లీష్లో ఏమంటారు? వర్డ్స్ అంటారు. ఓకేనా? వీళ్ళు వీటిని చాలా నేర్పరితనంగా ఉపయోగించగలరు కనుక వీళ్ళని వర్డ్ స్మార్ట్స్ అంటారు. వర్డ్ స్మార్ట్స్. ఓకేనా? దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినట్లయితే పద నేర్పరులు అని అర్థం ఇక్కడ. ఓకేనా? రైట్. ఇదిగో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంగీత నేర్పరులు వీళ్ళు మ్యూజిక్ స్మార్ట్స్, అంటే సంగీత సంబంధమైన అంశాలను చాలా సులువుగా అర్థం చేసుకోగలరు, సమర్థవంతంగా వినియోగించగలరు. అలానే సంగీత సంబంధ సమస్యలను చాలా సులువుగా పరిష్కరించగలరు. ప్రాకృతి నేర్పరులు అంటే ప్రకృతిని సులువుగా అర్థం చేసుకోగలరు, ప్రకృతిలో ఉండేటువంటి జీవ నిర్జీవ అంశాలను సులువుగా అర్థం చేసుకోగలరు, ప్రకృతి రహస్యాలను చాలా సులభంగా గ్రహించగలరు. అలాంటి వాళ్ళని ప్రకృతి నేర్పరులు. శారీరక నేర్పరులు శారీరక కదలికలను సమర్థవంతంగా ఉపయోగించగలిగే వాళ్ళని శారీరక నేర్పరులు. అంటే బాడీని సమర్థంగా ఉపయోగించరు, అంటే చేతి కదలికలు కానీ శారీరక కదలికలు కానీ కాలి కదలికలు కానీ వీటన్నిటిని ఉపయోగించి పనులను చాలా సులువుగా నైపుణ్యంగా చేయగలిగే సమర్థత ఇళ్లలో ఉంటుంది. అలాంటి వాళ్ళని శారీరక నేర్పరులు, బాడీ స్మార్ట్స్ అంటారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ కవులు రచయితలు అని అడిగారు కాబట్టి కవులు రచయితలు పదాలను సమర్థవంతంగా ఉపయోగించగలుగుతారు కాబట్టి వాళ్ళని వర్డ్ స్మార్ట్స్ అంటారు. వర్డ్ స్మార్ట్స్ అంటే తెలుగులో పద నేర్పరులు అని అర్థం ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఒక నిర్దిష్ట సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేయగలడో ప్రాగుప్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని అన్నవారు. అసలు నిర్వచనాలు ఇచ్చినప్పుడు నా వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఈ నిర్వచనం చూడగానే, ఇది పబ్లిక్లో కూడా 3 సార్లు ఇచ్చి ఉంటారు, ఈ నిర్వచనం చూడగానే వెంటనే మీకు గుర్తుకొచ్చేస్తుంది ప్రాగుప్తీకరించటము. పిల్లేంది ప్రాగుప్తీకరించేది ఏంది చెప్పాను మీకు. పిల్లేంది ప్రాగుప్తీకరించేది, పిల్లి క్యాట్, క్యాటిల్ అసోసియేషన్ చేసుకోమన్నాను కాబట్టి రేమండ్ క్యాటిల్ ఈజ్ రైట్ ఆన్సర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుంది. ఇక్కడ గృహ వాతావరణం అంటే పిల్లల పెంపకం. గుర్తుపెట్టుకోండి, పిల్లల పెంపకానికి తల్లిదండ్రులు పెంచుతారు కదా, రకరకాల పెంపకాలు ఉంటాయి. ఓకేనా? ప్రజాస్వామ్య పెంపకం ఉంది, గారాభ పెంపకం ఉంది, నియంతృత్వ పెంపకం ఉంది, అనుమతించే పెంపకం ఉంది, నిరాదరణకు గురైన పెంపకం ఉంది, తిరస్కరణకు గురైన పెంపకం ఉంది. ఇలాంటి ఎన్నో పెంపకాలు ఉన్నాయి. అలా గృహ వాతావరణం అంటే పెంపకం ఇంకేదో కాదు. ఆ పెంపకానికి వారి మూర్తిమత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని చెప్పి మనకి మన యొక్క పుస్తకంలో ఒక పెద్ద పరిశోధనే ఇచ్చారు. ఎవరి పరిశోధనది? రాట్కే పరిశోధన. మీకు 2 ఉంటాయి పరిశోధనలు. ఓకేనా? సారీ, రాట్కే పరిశోధన. మీరు ఒక్కసారి బుక్ తీసి చూసినట్లయితే రాట్కే పరిశోధనలో గృహ వాతావరణం అంటే పిల్లల పెంపకానికి వారి యొక్క మూర్తిమత్వానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రజాస్వామ్యతంగా పెంచితే పిల్లల్లో ఏ లక్షణాలు ఏర్పడతాయి, ఎలాంటి బుద్ధులు ఏర్పడతాయి, నియంతృత్వంగా పెంచితే ఎలా ఉంటాయి, తిరస్కరణకు గురైతే ఎలా ఉంటాయి, ప్రేమను పంచితే ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మొత్తం మీకు ఒక టేబుల్ లాగా ఇచ్చింది. ఓకేనా?
అక్కడ మీరు చదివినట్లయితే వెంటనే ఆన్సర్స్ పెట్టేవాడు. ఇంకొకటి కూడా ఉంది, శిశువు జన్మక్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుందని ఇంకొక పరిశోధన ఉంది. శిశువు జన్మక్రమానికి అంటే వాడు మొదటివాడిగా పుట్టాడా, అందరికంటే చివరివాడిగా పుట్టాడా, లేకపోతే మధ్యముడిగా పుట్టాడా, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అది కూడా ఒక పరిశోధనే. ఓకేనా? అసుబెల్ కానీ, షాక్టర్ కానీ, కోచ్ కానీ, వైల్ కానీ, డేవిస్ కానీ వీళ్ళందరూ చేసిన పరిశోధనలు అవి. శిశువు జన్మక్రమానికి మూర్తిమత్వానికి దగ్గర సంబంధం ఉంటుందని చెప్పినటువంటి వాళ్ళు. కానీ గృహ వాతావరణానికి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుందని చెప్పిన వ్యక్తి రాట్కే. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. విద్యార్థికి హోంవర్క్ చేయటము ఇష్టం లేదు, దెబ్బలు తినటము ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఓకేనా? అంటే చూడండి, చాలా సింపుల్. ఇటువంటి సంఘర్షణ చాలా ఈజీ గుర్తుపెట్టేసేయచ్చు. హోంవర్క్ చేయటము ఇష్టం లేదు. ఓకేనా? అంటే ఇది ఇష్టము లేనిదే. దెబ్బలు తినటము ఇష్టము లేదు, ఇది ఇష్టము లేనిదే. ఓకేనా? రెండు ఇష్టము లేని వాటిల్లో ఏదైనా ఒకటి మాత్రమే ఎంపిక చేసుకునేటప్పుడు ఏర్పడే సంఘర్షణ మనం ఏమంటాం? మనం పరిహార సంఘర్షణ పాఠం యూట్యూబ్లో కూడా ఫ్రీగా ఉందమ్మా, మీరు వినే ఉంటారు. ఇది చూడగానే మీరు ఎప్పుడో గుర్తుపట్టుంటారు. ఓకేనా? రెండు ఇష్టమైన వాటిలో ఒకటి ఎంపిక చేసుకునేటప్పుడేమో ఉపగమోపగమ సంఘర్షణ, రెండు ఇష్టము లేని వాటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే దానిలో కలిగే సంఘర్షణ పరిహార సంఘర్షణ. ఒక ఇష్టము ఒక అయిష్టము. ఓకేనా? ఇటువంటిప్పుడు ఏర్పడే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకేనా? కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ పరిహార సంఘర్షణ. ఎన్నో ఉదాహరణ మనకు యూట్యూబ్లో ఉండేయమ్మా, నా క్లాసులు వినండి. నెక్స్ట్ క్వశ్చన్, అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపటం. ఇది కూడా మీకు రక్షకతంత్రాల పాఠంలో చాలా సింపుల్గా చెప్పాను. దీన్ని కూడా త్వరలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అత్త మీద కోపం దుత్త మీద. ఓకేనా? యాక్చువల్గా కోపం ఎవరి మీద వచ్చింది? అత్త మీద వచ్చింది. కానీ ఎవరి మీద చూపారు? దుత్త మీద. అంటే ఆమె యొక్క విస్థాపనాన్ని, అంటే ఆమె యొక్క కోపాన్ని అత్త మీద వచ్చినప్పటికీ కూడా అత్త మీద చూపలేక ఆ కోపాన్ని దుత్త మీద చూపి దుత్త పగలగొట్టింది కోడలు. ఓకేనా? దీన్ని ఏమంటాం మనము? విస్థాపనము. అంటే స్థాపనము మార్చటము. అంటే ఆమె యొక్క తాపాన్ని ఎవరి మీదకు మార్చింది? అత్తను కొట్టాల్సింది పోయి దుత్తను కొట్టేసింది. స్థాపనము మార్చటము, విస్థాపనం. మీకు రక్షక తంత్రాల్లో ఒక్కొక్క రక్షక తంత్రానికి ఒక కొండ గుర్తు చెప్పి ఏ అప్లికేషన్ ఇచ్చినా కూడా అది ఏమిటి అనేది ఎలా గుర్తుపట్టాలని మీకు చాలా సింపుల్గా చెప్పాను. చాలామందికి ప్రతిగమనము, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ప్రతిగమనం అంటే ప్రతి అంటే రివర్స్, దీన్ని రిగ్రెషన్ అంటాం. రిగ్రెషన్. ప్రతి అంటే వెనక్కి అని అర్థం, గమనం అంటే నడవటం, వెనక్కి నడవటం. అంటే పెద్దవారైనప్పటికీ కూడా కొంత కుంఠనానికి గురైనప్పుడు, లేదా కొంత బాధకు గురైనప్పుడు, లేదా కొంత అవమానానికి గురైనప్పుడు చిన్న పిల్లల వలె ప్రవర్తిస్తారు. అంటే చిన్న పిల్లల వలె ఏడవటం, చిన్న పిల్లల వలె అలగటం, అలాంటి చేష్టలు చేస్తారు. ఇలా చిన్నపిల్లల చేష్టలు చేసి కొంత ఆ బాధని ఉపశమనం చేసుకుంటారు. ఓకేనా? రైట్. అలాంటి రక్షక తంత్రాన్ని ప్రతిగమనం అని అంటారు. ఓకే, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను. ఎన్ని రక్షక తంత్రాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మన వీడియోస్లో వివరించుకున్నాం. వాటిని ఒక్కసారి చూస్తే ఇటువంటి ప్రశ్నలు అన్నీ కూడా చాలా సింపుల్గా పెట్టేసేస్తారు. రైట్. ఇక్కడ ఆన్సర్ ఏమిటి? విస్థాపనం. అత్త మీద కోపం దుత్త అంటే స్థాపనము మార్చటం. ఎక్కడుందో చూడండి, ఇదిగోండి. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు వీటిలన్నింటినీ నేను వివరిస్తానమ్మా. 4టిని వివరించుకుంటూ వెళ్ళిపోతే మన వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది, మీకు వినటానికి బోర్ వేస్తుంది. అందుకని మీకు కొంతవరకే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రోజు పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థి సమస్యను అధ్యయనం చేయడానికి సరి అయినటువంటి పద్ధతి. ఇక్కడ ప్రశ్నలో ఇంకొంచెం క్లారిటీ ఉండాలమ్మా. సమస్యను లోతుగా అధ్యయనం చేయటానికి అంటే ఇంకా బాగుండేది ప్రశ్న. బట్ పబ్లిక్లో ఇలానే లోతుగా అనే మాట, క్షుణ్ణంగా అనే మాట ఇస్తారమ్మ గ్యారంటీగా కూడా. రైట్. ఒక పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థి సమస్యను అధ్యయనం చేయటానికి గుర్తుపెట్టుకోండి. సమస్యతో కూడినటువంటి విద్యార్థి యొక్క ప్రవర్తన లోతుగా అధ్యయనం చేసే పద్ధతే కేస్ స్టడీ. అసలు దాని నిర్వచనమే అది. సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించి అతని సమస్యను సమగ్రంగా లోతుగా విచారించి అధ్యయనం చేసే పద్ధతినే కేస్ స్టడీ అంటారు. ఆ సమస్యకు తగిన నివారణ చూపించే పద్ధతినే కేస్ స్టడీ అంటారు. అంటే రోగం ఏందో తెలుసుకుంటాము, అలానే దానికి చికిత్సను కూడా అందిస్తాము. ఇది కేస్ స్టడీ అంటే. ఓకేనా? దీని పేరే చికిత్సా పద్ధతి. చికిత్స ఎవరికి ఇస్తాం? మనం ఏదైనా సమస్య ఉన్నోడికి ఇస్తాం చికిత్సని.
ఏదైనా రోగం ఉన్నోడికి ఇస్తాం చికిత్సని. ఇక్కడ రోగం కాదు, సమస్య. ఓకేనా? అంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన కలిగి లేదా ఏదో ఒక సమస్యతో బాధపడేటువంటి విద్యార్థి యొక్క ప్రవర్తనని లోతుగా అధ్యయనం చేయాలి అంటే కేస్ స్టడీ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి కేస్ స్టడీ అనేది రైట్ ఆన్సర్గా మనం గుర్తుపెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వ్యక్తి వివిధ దశలలో సాధించవలసిన వికాస ప్రాకార్యాలను వివరించిన వారు. ఇక్కడ వికాస ప్రాకార్యాలనే మాట మీకు కొత్తగా అనిపించి ఉండొచ్చు. వికాస ప్రాకార్యాలు అన్న వికాస కృత్యాలు అన్న రెండు ఒకటే మాట. ఈ ప్రాకార్యాలను భయపడిపోయి ఇది ఎక్కడో మేము ఎక్కడ చదవలేదు అనుకునేరు. వికాస ప్రాకార్యాలు ఫంక్షన్స్, వీటినే మనం కృత్యాలు అని అంటున్నాం. ఓకేనా? వ్యక్తి వివిధ దశల్లో సాధించవలసిన వికాస ప్రాకార్యాలను వివరించిన వారు. ఇది బిఫోర్ మనం మోడల్ పేపర్లో కూడా చెప్పుకున్నాం. వికాస కృత్యాలు అనే భావనను ప్రవేశపెట్టి 6 వివిధ వయోస్థాయిలలో శిశువు సాధించవలసిన లేదా వ్యక్తి సాధించవలసిన వికాస కృత్యాలు ఇవి అని తొలిసారిగా చెప్పిన వ్యక్తి ఎవరయ్య అంటే హావిగ్ హారస్ట్. గుర్తుపెట్టుకోండి, హావిగ్ హారస్ట్. ఓకేనా? రైట్. ఇది నాలెడ్జ్ క్వశ్చన్. ఇటువంటి చాలా సింపుల్గా పెట్టేసేయచ్చమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నిర్మాణాత్మకవాదం ప్రధానంగా దృష్టి సారించేటువంటి అంశం. నిర్మాణాత్మకవాదం అంటే ఏం చెప్పాను మీకు నేను? నిర్మాణాత్మకవాదం అంటే నిర్మాణాత్మకవాదం ప్రకారము అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం. ఆ అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణము. ఆ జ్ఞాన నిర్మాణం ఎలా జరుగుతుందని చెప్తున్నారు? పిల్లలే స్వయంగా కృత్యాలలో పాల్గొని తమ పూర్వజ్ఞానంతో దాన్ని అర్థం చేసుకుంటూ నూతన జ్ఞానాన్ని స్వీకరించుకొని పూర్వజ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానాన్ని సమన్వయపరుచుకొని ఒక కొత్త జ్ఞాన వ్యవస్థను తనే సృష్టించుకుంటూ జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడని చెప్పిన వాదమే నిర్మాణాత్మక వాదం. ఓకేనా? ఈ నిర్మాణాత్మకత ప్రధానంగా ఏం చెబుతుందయ్యా అంటే పిల్లలు ఏమి నేర్చుకుంటారు, ఎక్కడ నేర్చుకుంటారు, ఎప్పుడు నేర్చుకుంటారు అనే దాంతో సంబంధం లేదు. ఎలా నేర్చుకుంటారనేదే ప్రధానంగా దృష్టి సారించాలి. పిల్లలు ఎలా నేర్చుకుంటారనే దాని మీద దృష్టి సారించినట్టయితేనే సరైన జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్పిన వాదం నిర్మాణాత్మక వాదం. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి క్వశ్చన్. పిల్లలు ఎంత నేర్చుకుంటారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, పిల్లలు ఏమి నేర్చుకుంటారు, పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారు. ఎస్, ఇది చూడంగా మీరు ఆన్సర్ చెప్పేసేసి పిల్లలు ఎలా నేర్చుకుంటారు. చూసారా? ఎస్, అంటే పిల్లలు కృత్యాలలో పాల్గొని తమకున్న పూర్వజ్ఞానంతో వాటిని అర్థం చేసుకుంటూ దానిలో ఉన్న నూతన జ్ఞానాన్ని గ్రహిస్తూ పాత జ్ఞానాన్ని కొత్త జ్ఞానాన్ని సమన్వయపరుచుకుంటూ ఒక సరికొత్త జ్ఞాన వ్యవస్థను నిర్మించుకుంటారని చెప్పిన వాదమే ఈ నిర్మాణాత్మక వాదం. కాబట్టి వీళ్ళు ఎలా నేర్చుకుంటారనే దానికే ప్రాధాన్యత ఇస్తుంది ఈ వాదం అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఉపాధ్యాయుడు నేర్పాడా, తల్లిదండ్రులు నేర్పాడా, వాడికై వాడే నేర్చుకున్నాడా, ఎలా నేర్చుకుంటున్నాడు, వాడు ఏది నేర్చుకుంటున్నాడు, ఎంత నేర్చుకుంటున్నాడు, ఎప్పుడు నేర్చుకుంటున్నాడు, ఇది మాట్లాడదు. పిల్లవాడు ఎలా నేర్చుకుంటున్నాడు అనేటువంటి వాదమే ఈ నిర్మాణాత్మక వాదంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. కార్యసాధక నిబంధనమును ఆర్ టైప్ సిద్ధాంతం అని ఎందుకు అంటారయ్యా అంటే రైట్, ఇక్కడ చూడండమ్మా. ఆర్ టైపు సిద్ధాంతం ఏది? కార్యసాధక నిబంధన. ఆర్ అంటే ఏందమ్మా? ఆర్ టైపు అంటే ఏమిటి? ఆర్ అంటే ప్రతిస్పందన, రెస్పాండ్. మనకు 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఎస్ టైపు సిద్ధాంతము, ఆర్ టైపు సిద్ధాంతము, ఎస్ఆర్ టైపు సిద్ధాంతం. ఎస్ టైపు సిద్ధాంతం అంటే మనందరికీ తెలిసిందే శాస్త్రీయ నిబంధనం. ఆర్ టైపు సిద్ధాంతం అంటే మనందరికీ తెలిసిందే కార్యసాధక నిబంధనం. ఎస్ఆర్ టైప్ అంటేనేమో యత్నదోష అభ్యసన సిద్ధాంతం, మనందరికీ తెలిసిందే. ఓకేనా? అంటే ఇక్కడ బాండింగ్ దేనికి మధ్య జరుగుతుందని దాని ఆధారంగా దాన్ని ఎస్ టైప్ అనాలనా, ఆర్ టైప్ అనాలనా, ఎస్ఆర్ టైప్ అనాలనా అనేది మనం తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి, కార్యసాధక నిబంధన ఆర్ టైపు సిద్ధాంతం అని ఎందుకు అంటారంటే కార్యసాధక నిబంధనలో దేనికి మధ్య నిబంధన ఏర్పడుతుందయ్యా అంటే ప్రతిస్పందనకి అది పొందేటువంటి పునర్బలనానికి మధ్య సంసర్గం ఏర్పడిపోతుంది, అంటే సంధానం ఏర్పడిపోతుంది, అంటే బంధం ఏర్పడిపోతుంది, అంటే అసోసియేషన్ ఏర్పడిపోతుంది. అంటే ప్రతిస్పందనకి అది పొందే పునర్బలనానికి. గుర్తుందా? మీటను నొక్కటం, ఆ మీట అలా నొక్కినప్పుడే ఇది ప్రతిస్పందన. దానికి ఆహారపు గుళికలు పునర్బలనంగా అందించబడతాయి. అంటే ఒక ప్రవర్తనని ప్రోత్సహించేటువంటి ఉద్దీపనని పునర్బలనాలు అంటారు. అంటే ఇక్కడ ఆహారం అందుతూ ఉంది కాబట్టి ఇది నొక్కుతూ ఉంది ప్రతిసారి కూడా. అదే ఈ పునర్బలం లేకపోతే ఈ మీటను నొక్కే అభ్యసనాన్ని ఎలుకలు నేర్చుకునేవి కాదు. అది దాని అర్థం. ఇక్కడ
అందుకని దీన్ని ఏమంటామయ్య అంటే ప్రతిస్పందనకి పునర్బలనానికి మధ్య సంసర్గం ఏర్పడుతుంది. అంటే ప్రతిస్పందన ఇచ్చినప్పుడల్లా, సరైన ప్రతిస్పందన ఇచ్చినప్పుడల్లా ఏమి లభిస్తుంది? ఆహారము పునర్బలంగా లభిస్తుంది. అందుకని దీన్ని అంటే ఈ రెండింటికి మధ్య సంసర్గం జరిగింది కాబట్టి దీన్ని ఆర్ టైపు నిబంధనం అని అంటారు. అంటే దీనికి ఇక్కడ ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఈ ప్రతిస్పందన ఇవ్వకపోతే ఈ ఆహారం రాదు పునర్బలంగా. అందుకు కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూడండి ఒకసారి. ప్రతిస్పందన లేకపోయినా పునర్బలం వస్తుంది, ఉద్దీపన ఉంటేనే ప్రతిస్పందన వస్తుంది, ప్రతిస్పందన చూపితేనే పునర్బలం లభిస్తుంది, ప్రతిస్పందన తప్ప పునర్బలం ఉండదు. ఓకేనా? ఇప్పుడే చెప్పుకున్నాం, సరి అయిన ప్రతిస్పందన లభిస్తేనే ఆహారము పునర్బలంగా అందిస్తుంది. ఇక్కడ ఓకేనా? ఇక్కడ సరైన ప్రతిస్పందన అంటే ఏమిటి? ఇక్కడ సరైన ప్రతిస్పందన అంటే ఏమిటి? మీటను నొక్కటం. ఓకేనా? కాబట్టి సరైన ప్రతిస్పందన చూపితేనే పునర్బలం లభిస్తుంది అనేటువంటి మాట రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఏం లేదమ్మా, వీడియోస్లో మీరు కనుక స్పష్టంగా వినగలిగితే చాలా క్లియర్ కట్గా అర్థమైపోతాయి. అందుకే మీరు 400-500 చూస్తున్నారు, కానీ దీనివల్ల ఆ వీడియోస్ వినటం వలన దీంట్లో కనీసం ఓ 5 నుంచి 10 మార్కులు మీకు అదనంగా వస్తాయి. డెఫినెట్లీ 5-10 మార్కులు అంటే ఆషామాషి కాదమ్మా. అదే సైకాలజీ అసలు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏకంగా అంటే 5 మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఏకంగా 25 మార్కులకి వెళ్ళిపోతారు. అంటే 20 మార్కుల్లో కూడా అదనంగా వచ్చేసేస్తాయి. ఇవన్నీ కూడా మీకు చెప్తే అర్థం కాదు, ప్రాక్టికల్గా మాత్రమే అర్థమవుతాయి. ఓకేనా? సరే, నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. సచిన్ లాంటి క్రీడాకారులుగా మీరు తయారు కావాలి అని వీడియో పాఠాలు చూపించడం ద్వారా ఉపాధ్యాయుడు పిల్లలకు ప్రేరణ కలిగించాడు. ఇది ఏ రకమైన అభ్యసనం? రైట్, ఇక్కడ చూడండి. సచిన్ లాంటి క్రీడాకారులుగా మీరు తయారవ్వాలి అని చెప్పి వీడియో పాఠాలు చూపించాడు. ఓకేనా? అంటే ఈ వీడియో పాఠాల్లో సచిన్ యొక్క వ్యక్తిత్వాన్ని, సచిన్ యొక్క ఆ క్రికెట్ శైలిని పరిశీలించమని వాళ్ళని కోరాడు. ఓకేనా? వాళ్ళు విద్యార్థులు ఈ క్రీడాకారుడు సచిన్ అనేటువంటి క్రీడాకారుడు యొక్క ఆ క్రీడా శైలిని, ఓకేనా, అట్నే అతని వ్యక్తిత్వాన్ని పరిశీలించి వాళ్ళు కూడా చక్కని క్రీడాకారులుగా తయారవడానికి అవకాశం ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరిగింది? పరిశీలించారు మరియు అతని యొక్క శైలిని అనుకరించడానికి ప్రయత్నం చేసి తద్వారా కొద్ది రోజులకి క్రికెట్ని బాగా నేర్చుకోగలిగారు. ఓకేనా? అంటే పరిశీలన ద్వారా, అనుకరణ ద్వారా ఒక నమూనాని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అంటే ఈ అభ్యసనమే పరిశీలన అభ్యసనము, అనుకరణ అభ్యసనము, నమూనా అభ్యసనము, సాంఘిక అభ్యసనము, ప్రతినిధిత్వ అభ్యసనం. 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏముందో చూడండి. మనం చెప్పిన వాటిలో ఇదిగోండి, ఇది ఒకటి పరిశీలన అభ్యసనము. దీనికే ఇంకొక పేరు సాంఘిక అభ్యసనము అని కూడా అంటారు. దీనికే ఇంకొక పేరు అనుకరణ అభ్యసనం అని కూడా అంటారు. దీనికే ఇంకొక పేరు నమూనా అభ్యసనం అని కూడా అంటారు. దీనికే ఇంకొక పేరు ప్రతినిధిత్వ అభ్యసనం అని కూడా అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి. ఆప్షన్లో ఏదైనా ఇవ్వచ్చమ్మా. మళ్ళీ ఇది అనుకునే జాగ్రత్త, ఇక్కడ సాంఘిక సాంస్కృతిక అభ్యసనం అదనం మాట కూడా ఉంది. సాంఘిక సాంస్కృతిక అభ్యసనం అంటే ఎవరిదమ్మా? ఇది వైగాట్స్కీకి చెందినటువంటి అభ్యసన సిద్ధాంతం. ఇది జాగ్రత్త, తిరుగుడు పడబాకండి. సాంఘిక అభ్యసనం వేరు, సాంఘిక సాంస్కృతిక అభ్యసనం వేరు. ఓకే, రైట్. మరి నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. సమస్యను ధారండైకి ప్రతిపాదించిన యత్నదోష పద్ధతిలో పరిష్కరించిన దానికంటే దానిని అర్థం చేసుకొని పరిష్కరించే పద్ధతియే మంచిదని అభిప్రాయపడినవారు. రైట్. మరి ఇది చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇక్కడ ప్రధానంగా యత్నదోష పద్ధతిని విమర్శించిన వాడు ఎవరు? గుర్తుకు తెచ్చుకోండి, కొహెలర్. గుర్తొచ్చిందా మీకు? ఈ కొహెలర్ ఏమంటాడయ్యా అంటే, ఆ సమస్య పిల్లి యొక్క తెలివితేటల కంటే, మేధస్సు కంటే కూడా చాలా జటిలమైన సమస్య అది. పిల్లి తన మేధస్సుతో కాకుండా అనేక ప్రయత్నాలు గుడ్డిగా చేయటం ద్వారా ఆ సమస్యను పరిష్కరించగలిగింది. కానీ అదే మేధస్సు ఉపయోగించినట్లయితే ఆ సమస్య చాలా సులువుగా పరిష్కరించబడుతుంది అని చెప్పి ఆయన యత్నదోష పద్ధతిని విమర్శించడం జరిగిపోయింది. ఎవరు? కొహెలర్. ఎస్, ఆయన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది మనందరికీ తెలిసింది. సమస్య పరిష్కారం అనేది ఒక మెరుపులాగా లభించాలి. అంటే సమస్యతో సంబంధం ఉన్నటువంటి అంశములన్నింటినీ కూడా వ్యవస్థీకరించినప్పుడు ప్రత్యక్ష వ్యవస్థాపన జరగటం ద్వారా ఒక మెరుపు లాంటి ఆలోచన లేదా ఉపాయం వచ్చి సమస్య పరిష్కరించబడుతుందే కానీ గుడ్డిగా అనేక ప్రయత్నాలు చేయటం ద్వారా కాదు అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఆయన ప్రధానంగా విమర్శించింది యత్నదోష సిద్ధాంతాన్ని, యత్నదోష పద్ధతిని. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్ కొహెలర్ అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వాటిలో సరైనది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 రకాల సాధనాలను ఉపయోగిస్తారు. వార్షిక పరీక్షలు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగము. మీ అందరికీ తెలిసిందే, నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ FA అంటారు. అలానే సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని మనము సమ్మేటివ్ అసెస్మెంట్ SA అంటాం. ఓకేనా? ఈ రెండింటి గురించి మనం ఇంతకు ముందు ప్రీవియస్ పేపర్లో కూడా, మోడల్ పేపర్లో కూడా చెప్పుకున్నాం. ఓకేనా? ఈ నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనేవి మొత్తము 4 టూల్స్ ఉపయోగిస్తారు. ఇది అభ్యసన కొరకు మూల్యాంకనంగా చెప్పుకున్నాం. అంటే అభ్యసన జరుగుతూ ఉన్నప్పుడు జరిగే మూల్యాంకనం. అభ్యసనం పూర్తయిన తర్వాత కొద్ది రోజులకు జరిగే మూల్యాంకనాన్ని మనం సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటాం. అంటే వార్షిక పరీక్షలు కానీ, అర్ధవార్షిక పరీక్షలు కానీ, త్రైమాసిక పరీక్షలు కానీ, ఇదంతా అభ్యసనం కొంత పూర్తయిన తర్వాత కొద్ది రోజులకు వాటన్నిటి మీద ఒక ఎగ్జామ్ పెడతాం మనం. అలాంటివన్నీ కూడా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగాలు. కానీ ఇది అభ్యసన జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఈ మూల్యాంకనం చేయాల్సిందే. దీంట్లో 4 టూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. విద్యార్థుల ప్రతిస్పందనలు, అట్నే విద్యార్థుల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, 2 వచ్చేసేసి ప్రాజెక్టు వర్కులు, 3 వచ్చి రాత అంశాలు, 4 వచ్చేసి స్లిప్ టెస్టులు. ఓకేనా? ఇవి ఆ 4 టూల్స్. వాటిని ఉపయోగించి మనం నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధిస్తామని చెప్పుకున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 రకాల సాధనాలను ఉపయోగిస్తారు. నిజమే. వార్షిక పరీక్షలు దేనిలో భాగము? సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగము. ఇది నిజమే. ఓకేనా? ఏ సత్యము, బి సత్యము. ఎక్కడుందో ఆన్సరు? ఏబీలు 2 సరైనవే. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కుడి చేతితో బంతి విసరగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా బంతి విసరగలగటం. మీరు అభ్యసన బదలాయింపులు తీసుకున్నట్లయితే అభ్యసన బదలాయింపులు 4 రకాలుగా ఉంటాయి. ధనాత్మక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు మరియు ఏకపార్శ్వ ద్విపార్శ్వ బదలాయింపులు. ఏకపార్శ్వ బదలాయింపు అంటే ఏంది? కుడి చేతితో చేయగలిగేది కుడి కాలుతో కూడా చేయగలగటం. ఎడమ చేతితో చేయగలిగేది ఎడమ కాలుతో కూడా అంతే సామర్థ్యాన్ని ప్రదర్శించడం. అదే అర్థం ఇక్కడ. చేయగలగటం అంటే ఎవరికి ఏదో చేయడం అని కాదు. కుడి చేతితోనూ రాస్తాం మనం, కానీ ఎడమ చేత్తో కూడా అంతే గుండ్రంగా రాయగలుగుతామా? రాయలేము జనరల్గా కూడా ఎడమ చేత్తో. ఓకేనా? సో కుడి చేతితో ఎంత సామర్థ్యాన్ని అయితే ప్రదర్శిస్తావో ఎడమ చేతితో కూడా అంతే సామర్థ్యాన్ని ఒక వ్యక్తి ప్రదర్శించగలిగితే దాన్ని బదలాయింపు అని అంటాం, పార్శ్వ బదలాయింపులు అంటారు. అయితే కుడి చేత్తో చేసేది కుడి కాలుతో లేదా ఎడమ చేత్తో చేసేది ఎడమ కాలుతో చేస్తే ఏకపార్శ్వ బదలాయింపు అవుతుంది. అలా కాకుండా కుడి చేతితో ఒక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తావు కదా, అదే సామర్థ్యాన్ని ఎడమ చేతితో కూడా నువ్వు అంతే విధంగా ప్రదర్శించగలిగితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వం అంటే 2 వైపులా అని అర్థం ఇక్కడ. ఓకేనా? 2 వైపులా అంటే కుడి సామర్థ్యాన్ని ఎడమ వైపు కూడా మనం ప్రదర్శించగలిగినట్లయితే అలాంటి బదలాయింపుని ద్విపార్శ్వ బదలాయింపు అని అంటాం. రైట్, ఇక్కడ చూడండి, కుడి చేతితో బంతి విసరగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా బంతి అంతే విసరగలుగుతున్నాడు. ఓకేనా? కాబట్టి ఇక్కడ జరిగిన బదలాయింపు ఏమవుతుంది? ద్విపార్శ్వ బదలాయింపు. రైట్. కుడి చేతితో గుండ్రంగా రాయగలిగిన వ్యక్తి కుడి కాలుతో కూడా గుండ్రంగా రాయగలిగితే ఏకపార్శ్వ బదలాయింపు. కుడి చేతితో అద్భుతంగా స్పిన్ బౌలింగ్ చేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా అద్భుతంగా స్పిన్ బౌలింగ్ చేయగలుగుతూ ఉన్నట్లయితే ద్విపార్శ్వ బదలాయింపు. అలా ఈజీగా మనం గుర్తుపెట్టచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్రింది వానిలో సరికాని జత. ఆప్షన్ 1 డిస్కాలిక్యులియా, గణితపరమైన సమస్యలు. అఫేసియా, పదాలను గ్రహించడంలో వాడటంలో అశక్తత. డిస్గ్రాఫియా, చూసి రాయటంలో సమస్యలు. డిస్ఫ్రాక్సియా, ముద్రణారూపంలో ఉన్నదాన్ని చదవలేకపోవటం. రైట్ అమ్మా, ఇవి మీ అందరికీ తెలిసిందే. అభ్యసన వైకల్యాలు రకాలు నేను చక్కగా వివరించాను. ఆన్లైన్లో ఫ్రీ వీడియో ఉంది, యూట్యూబ్లో నా వీడియో చూడండి. దీని మీద ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండదమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? రైట్, వీటన్ని నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. డిస్కాలిక్యులియా, క్యాలిక్యులేషన్స్ అంటే గణితపరమైన సమస్యలు. దిస్ ఇస్ ద రైట్, పేరులోనే ఉందమ్మా. ఓకేనా? అఫేసియా డిస్ఫేసియా, గుర్తుండే? ఫేస్ చేయలేకపోతున్నాను అంటే వాడితో మాట్లాడలేకపోతున్నాను, మాటలు సరిగా వాడితో మాట్లాడలేకపోతున్నాను, ఫేస్ చేయలేకపోతున్నాను గుర్తుపెట్టుకోమన్నాను. ఇక్కడ కూర్చోండి, పదాలను గ్రహించడంలో వాడటంలో అశక్తత అంటే వాటితో మాట్లాడాలంటే పదాలను ప్రయోగించాలి. ఆ పదాలను ప్రయోగించడంలో కానీ వాటిని ఉపయోగించడంలో అశక్తతని మనం ఏమంటున్నాం అంటే అఫేసియా. తర్వాత డిస్గ్రాఫియా, గుర్తుందా? డిస్గ్రాఫియా. ఓకేనా? గ్రాఫ్ అంటే గీయటం రాయటం అని చెప్పాను. అంటే రాయటంలో అశక్తత ఏర్పడితే దాన్ని డిస్గ్రాఫియా, అగ్రాఫియా అని అంటాం. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఓకేనా? ఇదిగో చూసి రాయటంలో సమస్యలు. ఓకేనా? రైట్, ఇది కూడా రైటే. ఇక తర్వాత డిస్ఫ్రాక్సియా. ఓకేనా? మీకు డిస్లెక్సియా అనే మాట గుర్తుంది. డిస్ఫ్రాక్సియా కొత్తగా వచ్చేసింది. డిస్ఫ్రాక్సియా ముద్రణా రూపంలో ఉన్నదాన్ని చదవలేకపోవటం.
ఇది ఒక్కటే తప్పు, ఎందుకంటే ఈ 3 రైట్ అయిపోయినాయి. ఓకేనా, ఈ 3 రైట్ అయినాయి కాబట్టి ఇది తప్పు అని మనం గ్రహించవచ్చు. రైట్. అయితే ఇంకొకటి మరి డిస్ఫ్రాక్సియా అంటే ఏమిటి గుర్తుపెట్టుకోండమ్మా. ఫ్రాక్స్, డిస్ఫ్రాక్సియా. ఫ్రాక్చర్ అంటే ఏంటమ్మా? ఫ్రాక్చర్ అంటే ఏంటి? ఎముకలు ఎరగటం. ఓకేనా, రైట్. అంటే ఫ్రాక్చర్ అయ్యి ఎముకలు ఎరగటం వలన చలన కౌశలాలు సరిగా ప్రదర్శించలేకపోవటం, సరిగా నేర్చుకోలేకపోవటం, సరిగా చేయలేకపోవటం, అది అలా కౌశలాలు సరిగా ప్రదర్శించలేకపోవటాన్ని డిస్ఫ్రాక్సియా అంటారమ్మా. ఓకేనా, ఇది మనకి సీటెట్లో వచ్చింది బిట్ ఇది. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం. ప్రాజెక్టు పద్ధతి అభ్యసనములు లెర్నింగ్ బై లివింగ్ అంటారు. ఎందుకు? జీవిస్తూ నేర్చుకోవటం. ఓకేనమ్మా, అసలు ఈ మాట చూడగానే కళ్ళు అసలు ప్రాజెక్టు పద్ధతి అంటేనే లెర్నింగ్ బై లివింగ్ అంటే సహజ వాతావరణం అనే మాట ఈ ప్రాజెక్టు అభ్యసనం, ఆ ప్రాజెక్టు పద్ధతి అభ్యసనం అనేది ఎమ్మని తెలియజేస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, అంటే ఎందుకు దీన్ని జీవిస్తూ నేర్చుకోవటం అంటామయ్యా అంటే ఇది సహజ పరిసరాలలో, సహజ పరిస్థితులలో ఒక పనిని మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టే దీన్ని లెర్నింగ్ బై లివింగ్ అని అంటున్నాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూడండి ఒక్కసారి. ఇదిగో సహజ పరిస్థితుల్లో అభ్యసిస్తారు కాబట్టే లెర్నింగ్ బై లివింగ్ అని చెప్పుకుంటాను దీన్ని. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. శ్రీలత తన విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్ళింది. వచ్చిన 1 నెల తర్వాత తన విద్యార్థులతో పర్యటన అనుభవాలను చర్చిస్తుంది. ఇది ఏ రకమైన పరిగణ పద్ధతితో సరిపోలుతుంది? రైట్ అమ్మ, క్షేత్ర పర్యటనకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎప్పుడు 1 నెల తర్వాత దాని గురించి చర్చిస్తూ ఉంది, దాని గురించి ప్రశ్నలు వేస్తూ ఉంది, పిల్లల నుంచి రాబడతా ఉంది, కొంత సమాచారం అందిస్తూ ఉంది, వాళ్ళకి ఏం తెలుసో అడుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏది 1 నెల తర్వాత అంటే అభ్యసన జరగటం పూర్తయిన తరువాత కొద్ది రోజులకి అక్కడ మూల్యాంకనం జరుగుతుంది. ఇంకేమన్నా చెప్పాలనా? ఓకేనా, అభ్యసనం జరుగుతూ ఉన్నప్పుడు జరిగే మూల్యాంకనము ఏమవుతుంది? అభ్యసన కొరకు మూల్యాంకనం అయిపోతుంది. ఓకేనా, అభ్యసనం పూర్తయిన తర్వాత జరిగే మూల్యాంకనం అభ్యసన యొక్క మూల్యాంకనం అవుతుంది. ఓకేనా, అభ్యసన కొరకు మూల్యాంకనమే ఫార్మేటివ్ అసెస్మెంట్, అభ్యసన యొక్క మూల్యాంకనమే సమ్మేటివ్ అసెస్మెంట్ అని మీకు చెప్పాను మీకు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, 1 నెల తరువాత అంటే అభ్యసనము పూర్తయిన తరువాత జరిగినటువంటి పరిగణ కాబట్టి ఇది అభ్యసనము యొక్క పరిగణన అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, అదే క్షేత్ర పర్యటన జరుగుతూ ఉన్నప్పుడు కన్నా అదంతా కూడా చర్చ జరుగుతూ ఉన్నట్లయితే అది అభ్యసన కొరకు పరిగణన అయ్యి ఉండేది. ఓకేనా, ఇది తర్వాత 1 నెల తర్వాత జరిగింది కాబట్టి అంటే పూర్తయిన తర్వాత జరిగింది కాబట్టి అభ్యసనం అనేది అభ్యసనం యొక్క పరిగణనగా మనం చెప్పుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఉద్యమాలకు నాయకత్వం వహించే గాంధీ వంటి నాయకుడు పర్యావరణం ప్రేమించి ఆరాధించే సుందర్లాల్ బహుగుణ వంటి పర్యావరణవేత్తలు అభివృద్ధి చెందిన రంగం. ఇక్కడ చూడండి, ఉద్యమాలకు నాయకత్వం వహించేటువంటి నాయకత్వము, ప్రేమించటం, పర్యావరణాన్ని ప్రేమించటం, ఆరాధించటం, ఇలాంటి మాటలన్నీ కూడా ఏ రంగానికి చెందినవమ్మా? గుర్తుందా? అభిరుచులు, వైఖరులు, విలువలు, ప్రశంస, నాయకత్వం, సామర్థ్య, ఇలాంటివన్నీ కూడా భావావేశ రంగానికి చెందినవి. మీకు 3 రంగాలు బాగా తెలుసు: జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. ఇవన్నీ కూడా మీరు అన్ని 5 మెథడాలజీలు నేర్చుకుని ఉంటారు కాబట్టి దీన్ని కానీ ఈ నాయకత్వము, ప్రేమించటము, ఆరాధించటము, ప్రశంసించటము, గౌరవించటము, విలువ కట్టడం, ఇలాంటి మాటలన్నీ మీరు వినగానే అది భావావేశ రంగానికి చెందిన ఆయన మీరు ఇట్టే గుర్తుపెట్టేస్తారమ్మా. దేర్ఫోర్ రైట్ ఆన్సర్ ఈజ్ భావావేశ రంగము. నెక్స్ట్, యమున ఒక యువతి మోడల్గా నటిగా రాణించాలి అనుకుంటున్నది, కానీ వారి ఇంట్లో కట్టుబాట్లు, సాంప్రదాయాలు అడ్డొస్తున్నాయి. ఆమె ఎదుర్కొంటున్న ఆటంకం ఏమిటి? ఇది మీకు సర్దుబాటు అనేటువంటి పాఠంలోనము మన ఏపీ టెట్కమ్ 2018లో ఎన్ని ప్రశ్నలు అడిగాడు దీని మీద? కనీసం 10 ప్రశ్నలు అడిగాడు. ఇక్కడ చూడండి, ఆమె మోడల్గా నటిగా రాణించాలనుకుంటుంది, కానీ వారి ఇంట్లో కట్టుబాట్లు, సాంప్రదాయాలు అడ్డొస్తున్నాయి. ఓకేనా, ఇవి ఆమె ఎదుర్కొంటున్న ఆటంకం ఏమిటి? వ్యక్తిగత శారీరక ఆటంకం, వ్యక్తిగత మానసిక ఆటంకం, భౌతిక పరిసర ఆటంకం, సాంఘిక పరిసర ఆటంకం. ఓకేనా, ఓఎస్. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక సంఘం కానీ, ఒక కుటుంబం కానీ కొన్ని ఆచారాలని, సాంప్రదాయాలని, కట్టుబాట్లని, నీతి నియమాలని పాటిస్తూ ఉంటుంది. ఓకేనా, అలాంటి నీతి నియమాలు, కట్టుబాట్లు అడ్డు రావటం ఈమెకి దేనిగా చెప్పుకోవచ్చు? సాంఘిక పరిసర ఆటంకంగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత శారీరక ఆటంకం అంటే ఏ చెముడు ఉండటమో, ఏ అంగవైకల్యం ఉండటమో, ఏ గుడ్డి ఉండటమో, అది వ్యక్తిగత శారీరక ఆటంకం. మరి వ్యక్తిగత మానసిక ఆటంకం అంటే
ప్రజ్ఞ లేకపోవటము, సరైనటువంటి అవధానం లేకపోవటము, సరైన స్మృతి లేకపోవటము, సరైన సామర్థ్యాలు లేకపోవటం, అది వ్యక్తిగత మానసిక ఆటంకం. మరి భౌతిక పరిసర ఆటంకం అంటేనేమో, భౌతిక పరిసరాలు అంటే ఏమిటి? కొండలు, గుట్టలు, నదులు, లోయలు, పర్వతాలు, తుఫాన్లు, ఇలాంటివి భౌతిక ఆటంకాలు అవుతాయి. మరి సాంఘిక ఆటంకాలు అంటే ఏంటివి అంటే ఆచారాలు, కట్టుబాట్లు, నియమాలు, ఇలాంటివన్నీ కూడా సాంఘిక పరిసర ఆటంకాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ ఆమెకి కట్టుబాట్లు, సాంప్రదాయాలు అడ్డొస్తున్నాయి కాబట్టి ఇది సాంఘిక పరిసర ఆటంకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ బిట్, వార్షిక ప్రణాళికను రూపొందించవలసినది. రైట్, అంటే ఇయర్ ప్లాన్. ప్రతి పాఠశాలలో కూడా ఇయర్ ప్లాన్ ఒకటి ఉంటుంది. అది ఒకసారి చూడండి. విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు, విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రధానోపాధ్యాయుడు, విద్యా సంవత్సరం మధ్యలో ప్రధానోపాధ్యాయుడు, విద్యా సంవత్సరం మధ్యలో తరగతి ఉపాధ్యాయుడు. ఇది చూడగానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ఉపాధ్యాయుడికి ఒక యాన్యువల్ ప్లాన్ ఉంటుంది తన సబ్జెక్టుకు సంబంధించి, గుర్తుపెట్టుకోండి. అంటే యాన్యువల్ ప్లాన్ ఎప్పుడు కూడా ఎవరు తయారు చేయాలి? ఉపాధ్యాయుడే తయారు చేయాలి. ఇక రెండవ మాట, ఎక్కడైనా కూడా యాన్యువల్ ప్లాను మరి తరగతి పాఠశాల ప్రారంభమైన తర్వాత మధ్యలో ఆగస్టులోనో సెప్టెంబర్లోనో తయారు చేసుకుంటాడా, లేకపోతే ప్రారంభంలోనే తయారు చేసేసుకుంటాడా? జూన్ నుంచే మనకి పాఠశాలలు జరుగుతుంటాయి కాబట్టి ప్రారంభం నుంచే యాన్యువల్ ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు. దాన్ని ఏప్రిల్ 24 చివరి దినం రోజు దాకా కూడా దాన్ని అట్నే కరెక్ట్గా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే తను అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించగలుగుతాడు ఉపాధ్యాయుడు. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుడు. ఇది రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సందిగ్ధ వయస్సు అని ఏ దశను పిలుస్తారు? సందిగ్ధ వయస్సు చూడగానే ఆన్సర్ పెట్టేసేయచ్చు. అంటే ఒక పిల్లవాడు తాను ఇంకా పిల్లవాడినా లేదా పెద్దవాడినా అని చాలా సందిగ్ధానికి గురవుతూ ఉంటుంటాడు ఈ వయసులో. ఒకవేళ ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇంకా నువ్వు పిల్లవాడేనంటారా అని అంటారు పెద్దలు. ఒకవేళ ఇంకో ఏదైనా పని చేసినప్పుడు ఎవరో అప్పుడే పెద్దోడు ఏం ఫీల్ అవుతున్నావో ఏంది అని అంటారు. సో ఎందుకు తను పిల్లవాడినా పెద్దవాడినా తనకి అర్థం కాక సందిగ్ధంలో పడిపోతాడు. అలాంటి వయసు ఏ వయసు? ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి మీకు వాటికి. ఏ వయసు అది? కౌమార దశ. ఎస్, కౌమార దశలో ఉండేటువంటి పిల్లల చేష్టలు చేస్తేనేమో మరి నువ్వు ఇంకా పిల్లోడు అనుకుంటున్నావా అంటారు పెద్దోళ్ళు. ఒకవేళ ఏదన్నా పెద్దలు ప్రవర్తన అనుకరిస్తేనో ఎవరో అప్పుడే పెద్దోడు అయిపోయి కదరు, పెద్దోడు అయిపోయింది అప్పుడే అని అంటారు. అందుకని తను పిల్లవాడినా పెద్దవాడినో అర్థం కాక సందిగ్ధంలో పడేట వయసుగా మనం కౌమార దశను చెప్పుకున్నాము. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాట పాడితే చందమామ నిజంగానే వస్తుందని భావించేటువంటి శిశువు పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? రైట్. ఈ ప్రశ్న చూడగానే కూడా మీకు గుర్తుకు రావాలి. చందమామ రావే జాబిల్లి రావే వీటిని అంటే శిశువు నిజంగానే చందమామ వస్తాడనుకుని భ్రమపడి పాలు తాగుతూ ఉంటాడు. ఇలాంటి ఆలోచనల్ని ప్రతిభాసాత్మక ఆలోచనలు అని అంటారు. ఏమంటారు? ప్రతిభాసాత్మక ఆలోచనలు అని అంటారు. ఓకేనా? ఇలాంటి ఆలోచనలు ఏ దశలో ఉంటాయని చెప్పుకున్నాం మనం. పియాజే సిద్ధాంతం వినున్నట్లయితే కళ్ళు మూసుకుని ఆన్సర్ పెడతారు. ఓకేనా? పియాజే సిద్ధాంతంలో మొత్తం 4 దశలు ఉంటాయి. ఒకటేమో ఇంద్రియ చాలక దశ, ఓకేనా? ఇంకొకటేమో పూర్వ ప్రచాలక దశ, ఇంకొకటేమో మూర్త ప్రచాలక దశ, ఇంకొకటేమో అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ. 4 దశలు ఉంటాయి. మీరు బాగా గమనించినట్లయితే మళ్ళీ పూర్వ ప్రచాలక దశలో 2 ఉంటాయి. పూర్వ భావనాత్మక దశ మరియు అంతర్బుద్ధి దశ. ఇవన్నీ మీరు చదివారు, నా పాఠంలో విన్నారు. ఓకేనా? దీంట్లో భాగంగానే మనం ఎక్కువగా ఈ దశను స్ట్రెస్ చేసి చెప్పాం. దీంట్లో మళ్ళీ పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి దశ అని 2 ఉంటాయని చెప్పుకున్నాం. ఓకేనా? ఈ దశలో పిల్లవాడు ప్రతిభాసాత్మక ఆలోచన చేస్తాడు. ఈ దశలోనేమో ఇంద్రియ ఆలోచన చేస్తాడు. ఇక్కడ ప్రతిభాసాత్మక ఆలోచనలు, ప్రతిభాసాత్మక అంటే ఇమేజెస్ తన మెదడులో ఉండేటువంటి చిత్రాలు, ప్రతిమలు, వాటి ఆధారంగా ఆలోచిస్తూ ఉంటుంటాడని చెప్పాను. అది ప్రతిభాసాత్మక ఆలోచన. ఇక తర్వాత మూర్త ప్రచాలక దశలో మూర్త ఆలోచనలు అంటే కంటి ఎదురుగా ఉండే వాటి గురించి ప్రత్యక్షంగా దాన్ని గమనిస్తూ ఆలోచిస్తాడు. కంటి ఎదురుగా లేకపోయినా కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉండేటువంటిది అమూర్త ఆలోచన. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతిభాసాత్మక అనేది ఏ దశలో వస్తుంది? పూర్వ ప్రచాలక దశలో వస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ పూర్వ ప్రచాలక దశ. ఓకేనా? నెక్స్ట్ 3వది, హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త. మీకు గ్రంథాలు రచయితలు
మీకు స్పష్టంగా చెప్పున్నాను నేను. వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చాలా ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ మన వీడియోస్లో ఇచ్చున్నాను. బట్టి పట్టడం కాకుండా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా ఒక వీడియో చేశాను. ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగా కూడా పెట్టున్నాను. కాబట్టి ఒక్కసారి మీరు జాగ్రత్తగా విన్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇది. హెరిడిటరీ జీనియస్ అంటే సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే అనువంశిక మేధావి. అనువంశిక మేధావి, ఓకేనా? అంటే మేధావితనం అంటే ప్రజ్ఞ అనేది అనువంశికంగా వస్తుందా లేదా పరిసర ప్రభావంలో వస్తుందా అని రెండు రకాల వాదనలు చేసిన వాళ్ళు ఉంటారు. ప్రజ్ఞ అనేది అనువంశికంగానే వస్తుందని వాదించిన వాళ్ళు అనువంశికవాదులు. కాదు, ప్రజ్ఞలో వికాసం అనేది పరిసరాల వల్ల ప్రభావం వల్లే జరుగుతుందని వాదించిన వాళ్ళు పరిసరవాదులు, ఓకేనా? వాళ్ళలో ప్రముఖుడు మీకు చెప్పాను గాల్టన్. ఈయన 997 మేధావుల కుటుంబాల మీద 997 మేధావులు కాని కుటుంబాల మీద పరిశోధన చేశాడు, ఓకేనా? దాని ఆధారంగా ప్రజ్ఞకి అనువంశికతకి చాలా దగ్గర సంబంధం అని నిరూపిస్తూ ప్రజ్ఞ యొక్క వికాసం మీద అనువంశికత ప్రభావమే ఎక్కువగా ఉంటుందని వివరించిన వాళ్ళలో అగ్రగణ్యుడిగా మనము ఈ యొక్క గాల్టన్ని చెప్పుకుంటాం. గుర్తుందా? గాల్టన్ ఏ దేశస్థులని చెప్పుకున్నాం? ఈయన్ని ఇంగ్లాండ్ దేశస్థులని కూడా చెప్పుకున్నాం. ఇది కూడా అడిగాడు పబ్లిక్లో, గాల్టన్ ఏ దేశస్థులు. గాల్టన్లో కానీ ఇంగ్లాండ్లో కానీ అసోసియేట్ చేసుకోండి, సింపుల్గా గుర్తుండిపోయేది, ఓకేనా? సో గాల్టన్ రాసిన పుస్తకం ఏమిటి? హెరిడిటరీ జీనియస్, అనువంశిక మేధావి అనే పుస్తకాన్ని గాల్టన్ రాశాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. అమ్మ అని పలికిన శిశువు దాని ఆధారంగా అమ్మమ్మ అని పలికితే అది ఏ వికాస నియమం అవుతుంది? వికాస నియమాలు మొత్తం నేను స్పష్టంగా చెప్పాను. ఒకదాని ఆధారంగా అంటే ముందు ఒక వికాస కృత్యము ఆధారంగా మరొక వికాస కృత్యము జరిగినట్లయితే దానిని వికాస సంచిత నియమం అంటారు అని చెప్పుకున్నాం మనం, ఓకేనా? అంటే మీరు అది స్ట్రైట్గా గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అమ్మ అనే దాని ఆధారంగా అమ్మమ్మ అని పిల్లవాడు పలికాడు. ఒకదాని ఆధారంగా మరొకటి, రేఖాచిత్రము ఆధారంగా చతురస్రాన్ని గీయటం, చతురస్రం ఆధారంగా సమఘనాన్ని గీయటం, ఓకేనా? ఇవన్నీ కూడా ఏ నియమాలు అవుతాయి? వికాస సంచిత నియమాలు అవుతాయి అని చెప్పాను, ఓకేనా? సో డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ పెట్టేసచ్చమ్మా, వికాసము సంచితమైనది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో చాలా మందకొడిగా జరిగే వికాసం. వికాసాలన్నింటిలో కల్లా అత్యంత మందకొడిగా, అవునా? అంటే నైతిక వికాసం అనేది అత్యంత మందకొడిగా జరుగుతుంది. చూసారా, చాలామంది వయసు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళకు పోయినా కూడా ఇంకా అబద్ధాలు ఆడుతుంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటుంటారు, విలువలు ఉండవు. ఇలాంటివన్నీ అంటే అంత వయసు వచ్చినప్పటికీ కూడా అలా జరుగుతుంటే అర్థమైంది, నైతిక వికాసం అనేది మిగతా వికాసాలన్నింటిలో కల్లా చాలా ఆలస్యంగా జరుగుతుంది అని మనకు అర్థమైపోవాలి, ఓకేనా? రైట్. కాబట్టి ఆన్సర్ ఈజ్ నైతిక వికాసము. అవును కదా, నేను చెప్పింది ఖచ్చితంగా కదా, మీరు ఆలోచించుకోండి. శారీరక వికాసం అందరిలో దాదాపు అదే ఎత్తు అదే బరువు ఒక వయసు వచ్చేది జరిగిపోతుంది. ఉద్వేగ వికాసం అసలు ఫస్ట్ కానించే ఉద్వేగాలు మనకు చిన్నప్పటి నుంచే వ్యక్తం అవుతుంటాయి. భయము, కోపము, ప్రేమ, సంతోషము ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వ్యక్తం అవుతుంటాయి. అంటే ఈ వికాసం కూడా బాగానే త్వరగానే జరిగిపోతుంది. సాంఘిక వికాసం, ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవటం 4వ తరగతి నుంచే స్టార్ట్ 4వ సంవత్సరం నుంచే స్టార్ట్ అయిపోతుంది, ఓకేనా? అంటే ఇతరులతో కలిసిమెలిసి ఉండటం, వాళ్ళకి ఏదైనా ఇవ్వటం, ఇచ్చి పుచ్చుకోవటం ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ అలా కాదు. కొద్దిమందిని మీరు గమనించినట్లయితే ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా కూడా నైతిక విలువలు పాటించరు, వాళ్ళకి అంతరాత్మ ఉండదు, తప్పులు చేస్తూనే ఉంటారు, ఓకేనా? అబద్ధాలు ఆడుతూనే ఉంటుంటారు, విలువలు కోల్పోతూనే ఉంటారు. కాబట్టి అన్నిటికంటే కూడా ఆలస్యంగా జరిగే వికాసం ఏమని చెప్పుకోవచ్చు అంటే నైతిక వికాసం. ఇది లాజికల్గా ఆలోచన పెట్టుకోవచ్చు మీరు నిజంగా అయితే, ఓకేనా? రైట్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో వ్యక్తంతర్గత భేదానికి సంబంధించి సరికానిది. ఇంతకు ముందర మోడల్ పేపర్లో లాంటిది ఇది కూడా. ఇక్కడ ఏమడిగాడు? వ్యక్తంతర్గత భేదం, ఓకేనా? మీకు చెప్పాను, వ్యక్తికి మధ్య భేదాలు ఉంటేనేమో వ్యక్తంతర భేదాలు అవుతాయి అవి, ఓకేనా? అలా కాకుండా ఒకే వ్యక్తిలో 2 సామర్థ్యాల మధ్య 2 అంశాల మధ్య భేదాలు ఉన్నట్లయితేనేమో వీటిని ఏమంటామంటే వ్యక్తంతర్గత అని అంటాం, ఓకేనా? కాబట్టి ఇచ్చిన అప్లికేషన్లో ఏదైనా ఒక అంశాన్ని వ్యక్తికి మధ్య పోలిస్తేనేమో అది వ్యక్తి అంతరంగా గుర్తించండి, లేదా ఒకే వ్యక్తులు 2 అంశాల మధ్య పోలిక జరిగితేనేమో అది వ్యక్తి అంతర్గతంగా గుర్తించండి, ఓకేనా? ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించి సరికానిది, ఓకేనా? సో వ్యక్తి అంతర్గత భేదాలకు సంబంధించి సరైంది ఏందో చూద్దాం. వ్యక్తి అంతర్గత భేదం అంటే ఏంటి? ఒకే వ్యక్తిలో 2 సామర్థ్యాలను పోల్చడం, ఓకే?
జోష్న గణితం కంటే ఆంగ్లంలో అధిక ప్రతిభ చూపుతుంది, రైట్. జోష్న అనే అమ్మాయి గణిత సామర్థ్యం కంటే కూడా ఆంగ్ల సామర్థ్యం అధికంగా ఉంది. అంటే ఒకే వ్యక్తిలో రెండు సామర్థ్యాల మధ్య పోలిక, రైట్. వ్యక్తి అంతర్గతం అది. సంధ్య ఆంగ్ల భాషలో కంటే తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది, ఓకేనా, రైట్. అంటే ఆంగ్ల భాషా సామర్థ్యం కంటే కూడా తెలుగు భాషా సామర్థ్యం ఆమెలో ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, హేమలత ఆటల్లో కంటే కూడా పాటల్లో బాగా పాడుతుంది. అంటే ఆటల కంటే పాటలు బాగా పాడుతుంది. అంటే ఆటల సామర్థ్యం కంటే పాటల సామర్థ్యం ఆమెలో ఎక్కువగా ఉంది. సో ఇది కూడా వ్యక్తి అంతర్గతమే. అంటే ఈ మూడు ఉదాహరణలు కూడా ఒకే వ్యక్తిలో రెండు సామర్థ్యాల మధ్య పోలిక జరిగింది, ఓకేనా. కాబట్టి మూడు వ్యక్తి అంతర్గత భేదాలే. కానీ అడిగిన ప్రశ్న ఏంది, సరికానిది అని అడిగాడు. ఇక్కడ ఆటోమేటిక్గా ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవ్వాలంతే, ఇక అంతేనా, రైట్. చూడండి, యమున క్లాసులో ప్రతిసారి ప్రథమ ర్యాంకు సాధిస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, యమున క్లాసులో ప్రతిసారి అంటే మిగిలిన అందరితో పోల్చినప్పుడు అని అర్థం. ఇక్కడ మిగిలిన అందరితో పోల్చినప్పుడు ఆమె ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే సాధిస్తుంది. అంటే మిగిలిన వారందరికంటే కూడా ఆమె సామర్థ్యము ఎక్కువగా ఉంది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు, ఓకే, రైట్. నెక్స్ట్, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనే పరీక్ష ఒక గుర్తుందా మీకు నేను ప్రజ్ఞా పరీక్షలు ఫ్రీ వీడియో పెట్టాను యూట్యూబ్లో, మీరు చూసుకోండి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష మీరు కానీ చూసినట్లయితే దీన్ని జేసీ రావెన్స్, జేహెచ్ కాస్ట్ అనేవాళ్ళు రూపొందించారని చెప్పుకున్నాం. ఈ రావెన్స్ ప్రోగ్రెసివ్ అనేది ఒక సామూహిక పరీక్షగా చెప్పాను, గుర్తుందా మీకు. రెండో ఫ్లో చార్ట్ సామూహిక పరీక్షల్లో భాగంగా రెండో వైపు చెప్పాను. ఇటువైపు శాబ్దిక ఉంటాయి, అటు అశాబ్దిక ఉంటాయి, అవునా, రైట్. కాబట్టి ఒకటి సామూహిక పరీక్ష, రెండు అశాబ్దిక పరీక్ష. అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్షలో కొన్ని బొమ్మలు ఉంటాయి అని చెప్పాను, ఓకేనా. కొన్ని బొమ్మలు ఉంటాయి, కొంత భాగం అసంపూర్ణంగా ఉంటుంది. ఆ అసంపూర్ణ భాగం ఏమిటి అనేది ఆప్షన్లు ఇచ్చి ఉంటాయి. ఆ అసంపూర్ణ భాగాన్ని ఇక్కడ అతికించినట్టుగా సరిపోయేటట్టుగా చూసి గుర్తించాలి, ఓకేనా. అంటే ఏ అసంపూర్ణ భాగం ఇక్కడ పెడితే ఆ బొమ్మ పరిపూర్ణమవుతుందో దాన్ని గుర్తించాలి, ఓకేనా. అంటే ఇక్కడ పేపర్ మీద పెన్సిల్తో టిక్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఏమైపోతుంది, పేపర్ పెన్సిల్ పరీక్ష అయిపోతుంది అని చెప్పాను. పేపర్ పెన్సిల్ పరీక్ష అయిపోతుంది అని చెప్పాను. సహజంగా సామూహిక పరీక్షలన్నీ కూడా వేగ పరీక్షలుగా ఉంటాయి, ఎందుకంటే సమూహానికి పెట్టే పరీక్షలు కాబట్టి. కానీ ఈ పరీక్ష మాత్రం డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది సామూహిక పరీక్ష అయినప్పటికీ కూడా వేగ పరీక్ష కాదు, శక్తి పరీక్ష అని చెప్పాను, ఓకేనా. కాబట్టి నాలుగవది శక్తి పరీక్ష అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఇప్పుడు చూడండి, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష ఒక అశాబ్దిక పరీక్ష రైటే, సామూహిక పరీక్ష రైటే, పేపర్ పెన్సిల్ పరీక్ష రైటే, పైవన్నీ. కాబట్టి ఆన్సర్ ఇస్ అంటే ఈ మూడు రైట్లు కాబట్టి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. గోల్మెన్ ప్రకారము ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరికానిది, జాగ్రత్తమ్మ, సరి అయినదని అడుగుతున్నాడా సరి కానిది అడుగుతున్నాడా, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. గోల్మెన్ గుర్తున్నాడా, డానియల్ గోల్మెన్, అమెరికాకు చెందినటువంటి డానియల్ గోల్మెన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని చేశాడు, ఓకేనా. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటి మాటని బాగా వెలుగులోకి తెచ్చింది ఎవరయ్యా అంటే గోల్మెన్గా మనం చెప్పుకున్నాం. ఇంకా చాలా చెప్పాను దాంట్లో, ఓకేనా. ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏమిటి, ఉద్వేగ ప్రజ్ఞలో ఉండేటువంటి సిద్ధాంతాలు ఏమిటి, నమూనాలు ఏమిటి, మొత్తం క్లియర్గా చెప్పుకున్నాం. అయితే ఈయన ప్రకారం గోల్మెన్ ప్రకారము ప్రజ్ఞకు సంబంధించి సరికానిది, ఓకేనా, రైట్. ఉద్వేగాత్మక నైపుణ్యాలు జన్మతః రావు, ఓకేనా. అంటే ఉద్వేగాలను సర్దుబాటు చేసుకునే ప్రక్రియ కానీ, ఉద్వేగాలను అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం కానీ, ఉద్వేగాలను గుర్తించేటువంటి సామర్థ్యం కానీ, ఉద్వేగాలను తదనుగుణంగా ఉపయోగించే సామర్థ్యం కానీ జన్మతః రావు, పుట్టుకతోనే రావు. అవి తర్వాత వస్తాయి, ఓకేనా. మనం పొందే అనుభవాల వల్ల వస్తుంటుంటాయి. ఉద్వేగాత్మక నైపుణ్యాలు జన్మతః రావు, రైట్ ఆన్సరే. వీటిని మనం కృషి ద్వారా సాధించుకోవాలి, అంతేనా, ఓకేనా, రైట్. ఇది కూడా రైటే. వ్యక్తి సఫలతలో 20% పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞదే. ఒక్కసారి దీన్ని చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ పాఠం చెప్పుకునేప్పుడు నేను మరీ చెప్పాను, దీని మీద ప్రశ్న అడగడానికి 100% అవకాశం ఉంది అని చెప్పి. ఏంటి, వ్యక్తి యొక్క ప్రతి సఫలతలో, ప్రతి విజయములో 2 ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒకటి ఉద్వేగ ప్రజ్ఞ, 2 సాధారణ ప్రజ్ఞ. ఎస్, ఈ 2 చెప్పాం, ఓకేనా. ప్రతి విజయములో కూడా ఈ 2 ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పుకున్నాం.
అయితే గోల్మెన్ ప్రకారము సాధారణ ప్రజ్ఞ కంటే ఉద్వేగ ప్రజ్ఞే ప్రధానము. ఆయన అందుకని ఆ పుస్తకం కూడా ఏం రాశాడో తెలుసా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అని అన్నాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. ఐక్యూ కంటే కూడా, అంటే ఆ సాధారణ ప్రజ్ఞ కంటే కూడా ఉద్వేగ ప్రజ్ఞే అధికమైనది. ఎందుకంటే అది ఆయన పుస్తకం పేరు. ఈయన ఏం చెప్తాడంటే ప్రతి వ్యక్తి యొక్క సఫలతలో ఉద్వేగ ప్రజ్ఞ 80% ఉంటే సాధారణ ప్రజ్ఞ కేవలం 20% ఉంటుంది అని చెబుతాడు. అంటే ఈయన దేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు? ఉద్వేగ ప్రజ్ఞకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఏదైనా మనము ఒక పనిలో విజయం సాధించాలి అంటే, ఒక రంగంలో విజయం సాధించాలి అంటే మన ఐక్యూ కంటే కూడా ఏది అధికంగా ఉండాలంటాడు? ఉద్వేగ ప్రజ్ఞ. అంటే ఉద్వేగాలను నియంత్రణ చేసుకోవటం, ఉద్వేగాలను అవగాహన చేసుకోవటం, ఎదుటి వ్యక్తి యొక్క ఉద్వేగాలను గ్రహించగలగటం, తదనుగుణంగా మన ఉద్వేగాలను వ్యక్తపరచడం, వీటన్నిటిని కూడా నియంత్రించుకోవడం అనేటువంటి ఆ ఉద్వేగ ప్రజ్ఞే మన యొక్క విజయంలో 80% ఉంటుంది. అంటే ప్రపంచంలో విజయాన్ని సాధించిన ఏ వ్యక్తులైనా కూడా వాళ్ళలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది ఐక్యూ కంటే కూడా. వాళ్ళకి ఐక్యూ తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఆ రంగంలో రాణిస్తున్నారా అంటే వాళ్ళకి ఉద్వేగ ప్రజ్ఞ ఎక్కువగా ఉండటమే అని చెప్పాడు. కాబట్టి వ్యక్తి యొక్క సఫలతలో 80% ఇదైతే 20% సాధారణ ప్రజ్ఞ అని చెప్పాడు. కానీ ఇక్కడేముంది? వ్యక్తి సఫలతలో 20% పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞదే అన్నాడు. 20% అన్నాడా 80% అన్నాడా? అర్థమైపోయింది కదా. కాబట్టి ఇది సరికానిది అని మనకు అర్థమైపోతుంది. వ్యక్తి సఫలతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞదే కీలక పాత్ర. ఇది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. వ్యక్తి సఫలతలో 20% పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞది. 20% పాత్ర దేనిది? సాధారణ ప్రజ్ఞది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9వ ప్రశ్న. హేతుబద్ధీకరణకు చెందని దాన్ని ఈ క్రింది వారిలో గుర్తించండి. హేతుబద్ధీకరణ అన్న హేతుకీకరణ అన్న రెండు ఒకటే. ఓకేనా? అంటే వ్యక్తి తన యొక్క అపజయాన్ని, తన యొక్క వైఫల్యాన్ని అసలైన కారణంతో కాకుండా అహేతుకమైనటువంటి కారణాలతో లేదా కుంటి సాకులతో సమర్థించుకోవటం, తన మనసుకు సర్ది చెప్పుకోవటం అనే రక్షక తంత్రమే హేతుకీకరణం. మనం చెప్పుకున్నాం, రక్షక తంత్రాలు చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. ఇక్కడ మరి ఏందో చూద్దాం. ఇక్కడ ఆప్షన్ 1 సహేతుకంగా లేని పనులు ఇతరులు చేశారని చెప్పుకోవటం, దీన్ని సమర్థించుకోవటం అంటాం కదా. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ పోటీ ప్రపంచంలో చదవటం ఇష్టం లేదని చెప్పటం. ఓకేనా? ఇది కూడా అహేతుకమైన కారణమే కదా. ఇంత పోటీ ప్రపంచంలో చదవడం నాకు పెద్ద ఇష్టం లేదబ్బా, అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు చదువుని అన్నట్టుగా. అంటే వాడు చదువు రాక అదంతా యాక్టివ్గా, చదువులో అపజయం, చదువులో వైఫల్యం, కానీ దాన్ని ఎలా సమర్థించుకుంటున్నాడో చూసారా? సో ఇది కూడా సమర్థనే. ఓకేనా? అహేతుకమైన కారణంతో సమర్థించుకోవడం తన యొక్క లోపాన్ని. నెక్స్ట్ అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. ఓకేనా? నక్క ప్రయత్నం చేసింది, ఆ పుళ్ళు అందలేదు. ఓకేనా? అందకపోతే అవి పుల్లగా ఉంటాయిలే, తినకపోయినా ఏం కాదు అని తన మనసుకు సర్ది చెప్పుకుంది. ఓకేనా? ఇలా అహేతుకమైన కారణాలతో మనసుకు సర్ది చెప్పుకోవడం కూడా హేతుకీకరణమే. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక మిగిలింది ఏంది? కాబట్టి ఇదే సరికానిది. హేతుబద్ధీకరణకు చెందని దాన్ని అని అన్నాడు. అంటే ఆడలేక మధ్యల ఓటి. ఇదేమవుతుందమ్మా ఆడలేక మధ్యల ఓటి? అంటే వాడికి వాయించడం చేతకాల, ఆ తప్పును తీసుకుపోయి దేని మీద పడేశాడు? మధ్యల మీద పడేశాడు. తన యొక్క లోపాన్ని మధ్యలకు ప్రతిక్షేపించాడు. ఓకేనా? అంటే దీన్నే ప్రతిక్షేపణం అంటే ప్రక్షేపణం అంటారు. దీన్ని ఏమంటాడు? ప్రక్షేపణం. అంటే ఆడలేక మధ్యల ఓటి అనే దాంట్లో తన యొక్క లోపాన్ని, అంటే దాన్ని వాయించడం చేతకాల, ఆ లోపాన్ని మరొకరి మీదకు తోసివేశాడు. ఒక వ్యక్తి తన లోపాలని, తన యొక్క ప్రేరకాలని ఇతరులకు ఆపాదించటము లేదా ఇతర వస్తువులకు ఆపాదించటము, అందరూ అలానే చేస్తారనటం, ఇలాంటివన్నీ కూడా ప్రక్షేపణాలు అవుతాయని మనం చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. ఆన్సర్ ఈజ్ 4th అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్రింది వానిలో సరికానిది. పెరుగుదలను నిర్దిష్టంగా మాపనము చేయవచ్చు. పెరుగుదల విశాలమైన భావన, వికాసము విస్తృతమైన భావన, వికాసము అమూర్త ప్రక్రియ. రైట్. ఒక్కసారి చూడండి. ఈ క్రింది వాళ్ళలో సరికానిది అని అడిగాడు. చూద్దామమ్మా. పెరుగుదలను నిర్దిష్టంగా అసలు పెరుగుదల అంటే ఏమిటి? పరిమాణాత్మకమైనటువంటి అవయవాల అభివృద్ధే పెరుగుదల. ఓకేనా? అంటే కొలవదగినటువంటి గణనాత్మకమైనటువంటి. కాబట్టి పెరుగుదల నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు. ఎస్, వాడు 5 అడుగులు 6 అంగుళాలు ఉండాలి, వాడు 6 అడుగులు ఉండాలి మనం చెబుతున్నాం. కాబట్టి ఇది రైటే. పెరుగుదల విశాలమైన భావన. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.
పెరుగుదలకి వికాసానికి తేడాలు చెప్పేటప్పుడు ఏం చెప్పాం మేము? పెరుగుదల అనేది ఒక సంకుచిత భావన, పెరుగుదల అనేది వికాసములో ఒక భాగము మాత్రమే అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏమిచ్చాడు? పెరుగుదల విశాలమైన భావన అన్నాడు. ఓకేనా? కాబట్టి ఇది తప్పు, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. వికాసము విస్తృతమైన భావన, రైటే. వికాసము అమూర్త ప్రక్రియ, అంతే కదా, అమూర్తమైన అంశమే కదా. ఓకేనా? మానసిక వికాసం అంటాము, అదొక అమూర్త భావన. సాంఘిక వికాసము, నైతిక వికాసము, ఉద్వేగం, ఇవన్నీ అమూర్తమైన భావాలు. కాబట్టి ఇది ఒక అమూర్తమైన ప్రక్రియ, రైటే. కాబట్టి ఆన్సర్ ఈజ్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కింది వాళ్ళలో సరికానిది అన్నప్పుడు పెరుగుదల విశాలమైన భావన అనేది కరెక్ట్ కాదనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ 11. వ్యక్తి తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అంటారు అని వ్యాఖ్యానించింది ఎవరు? ఓకేనా? ఇది డైరెక్ట్ నాలెడ్జ్ క్వశ్చన్ అమ్మ. మనం టెక్స్ట్ బుక్లో యాసిడ్గా ఈ నిర్వచనాన్ని మనం చదువుకున్నాం. సోరెన్సన్ ఇచ్చినటువంటి నిర్వచనంగా మనం గుర్తించవచ్చు. ఓకేనా? ఇది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఏమి లేదు, ఇది డైరెక్ట్గా ఆయన ఇచ్చిన నిర్వచనం. ఓకేనా? మనకు సాంఘిక వికాసంలో సోరెన్సన్ నిర్వచనం ఒక్కటే ఉంటుంది, ఎవరు పాత పుస్తకాల్లో. కొత్త పుస్తకం ఇంకో 2-3 కూడా ఇచ్చున్నారు. బట్ తనతో తాను, ఇక్కడ తనలో తాను కాదమ్మా, యాక్చువల్గా తనతో తాను మరియు ఇతరులతోనూ సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యమే సాంఘిక వికాసం అని చెప్పిన వ్యక్తి ఎవరై అంటే సోరెన్సన్ అని గుర్తుపెట్టుకోండి. స్వయంగా తనతో తాను, సోరెన్సన్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, పరిశీలన అభ్యసనములో మొదటి సోపానమును ఈ క్రింది వానిలో గుర్తించండి. పరిశీలన అభ్యసనం ఎవరిదమ్మా? బండూరా పరిశీలన అభ్యసనం జరగడంలో సిద్ధాంతంలో భాగంగా ఈయన 4 సోపానాలు ప్రతిపాదించాడు. ఏమేంటి గుర్తొచ్చినాయా? గుర్తు తెచ్చుకుని ఒక్కసారి సిద్ధాంతాన్ని. అవధానము 2, ధారణ 3, చలన పునరుత్పాదన లేదా నిష్పాదన 4, పునర్బలనాలు. ఇదే కదమ్మా, గుర్తుందా మీ టెక్స్ట్ బుక్లో? ఈ 4 నేను వివరించాను ఒక చక్కటి ఉదాహరణతో. క్యాట్ వాకింగ్ నేర్చుకోవడం అనే దాని గురించి నేను ఈ 4 వివరించాను. ఓకేనా? అవధానం, ధారణ, చలన పునరుత్పాదన, పునర్బలనం. అంటే ఏదైతే మనం పరిశీలించి నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ దాన్ని జ్ఞానేంద్రియములతో పాటు మనసును కూడా లగ్నం చేసి పరిశీలించాలి. తర్వాత ఆ ప్రక్రియను అది ఎలా జరిగిందో అలాగే మనసులో నిల్వ చేసుకోవాలి. ఆ నిల్వ చేసుకున్నటువంటి ఆ అంశాన్ని చలన పునరుత్పాదన అంటే మనము అనుకరిస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? తర్వాత ఆ అనుకరణ చేసిన ప్రవర్తన శాశ్వతంగా నిలిచిపోవటానికి పునర్బలనాలను ఇవ్వాలి. ఇది ఆయన చెప్పిన సిద్ధాంతం. సో ఇక్కడ చూడండి, అడిగిన ప్రశ్న ఏంది? పరిశీలనాభ్యాసంలో మొదటి సోపానం అని అన్నాడు. ఇంకేముందమ్మా? అవధానము అయిపోయింది. 2వది ధారణ, 3 పునరుత్పాదన, 4 పునర్బలనము. ఓకేనా? ఒక్కోసారి ఆ పరిశీలన అభ్యసనములో సోపానములను వరుసగా గుర్తించండి అని అంటాడు. సోపానాలు వీటిని ఉల్టా పల్టా చేస్తాడు, ఒక్కటి మాత్రమే ఆర్డర్లో ఇస్తాడు. అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. లేదా పరిశీలన అభ్యాసంలో 2, 3 సోపానాలను గుర్తించండి. లేదా చలన పునరుత్పాదన అనేది పరిశీలన అభ్యాసంలో ఎన్నవ సోపానం. ఇలాంటి ప్రశ్నలు ఎన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుందమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆన్సర్ రాసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి యొక్క లక్షణము కానిది. ఈ పాఠం చెప్పేటప్పుడు నేను ఎప్పుడు చూస్తాను, ఏదైతే నెగటివ్గా ఉంటుందో, ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదైతే నెగటివ్గా నీ మనసుకు అనిపిస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఎందుకు లక్షణం కానిది అన్నాడు ఇక్కడ. ఓకేనా? అంటే మానసిక ఆరోగ్యం వ్యక్తి యొక్క లక్షణాలు అన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఏదైతే నెగటివ్ అని నీకు అనిపిస్తుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ వాస్తవాలను గ్రహించే శక్తి ఉంటుంది, పాజిటివ్. ఆశావాద దృక్పథం ఉంటుంది, పాజిటివ్. వ్యాకులతను కలిగి ఉంటాడు. ఇది వ్యాకులతను మనము యాంగ్జైటీ అని అంటాం. అంటే వ్యాకులతను కలిగి ఉంటాడు అనేది నెగటివ్, క్లియర్. ఒత్తిడి కలిగి ఉంటాడు, కుంఠనాలు కలిగి ఉంటాడు, వ్యాకులతను కలిగి ఉంటాడు, సంఘర్షణలు కలిగి, ఇవన్నీ కూడా నెగటివ్సే. ఓకేనా? మరి శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. ఓకేనా? మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము 2 పరస్పర సంబంధమైనవి. మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శారీరక ఆరోగ్యంగా ఉంటాడు, శారీరక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మానసిక ఆరోగ్యంగా ఉంటాడు. మనం చెప్పుకున్నాం ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనే దానికి అర్థంగా దాన్ని చెప్పుకున్నాం. కాబట్టి ఇది నెగటివ్, కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్, విద్యార్థుల సాధనపై ప్రజ్ఞ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయోగంలో ప్రజ్ఞ అనేది అని అన్నాడు.
ఇది స్వతంత్ర చరమ, మధ్యస్థ చరమ, జోక్య చరమ, పరతంత్ర చరమ. అమ్మ దీనికి ఒక కొండ గుర్తు చెబుతున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. ప్రయోక్త దేన్నైతే ఇక్కడ ప్రయోక్త అంటే మనకు ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు దేన్నైతే ప్రవేశపెడతాడో అది స్వతంత్ర చరం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు ఆ స్వతంత్ర చరం వల్ల ఎవరిలో మార్పు వస్తుంది? విద్యార్థిలో మార్పు వస్తుంది. అది విద్యార్థి ప్రవర్తన కావచ్చు, విద్యార్థి మార్కులు కావచ్చు, విద్యార్థి సాధన కావచ్చు, విద్యార్థి క్రమశిక్షణ కావచ్చు, విద్యార్థికి సంబంధించినటువంటి మార్పు ఏదొచ్చినా అది పరతంత్ర చరం అవుతుంది. అంతే లాజిక్, గుర్తుపెట్టుకోండి. విద్యార్థికి సంబంధించిన చరములో మార్పు వచ్చేది పరతంత్రం. అది దేనివల్ల వస్తుంది? ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టిన చరం వల్ల, అది స్వతంత్రం. ఇక్కడ చూడండి, విద్యార్థుల సాధనపై ఇంకేం మాట్లాడద్దు, అసలు ఆలోచించిన అవసరమే లేదు. విద్యార్థుల సాధనపై అంటే విద్యార్థులకు సంబంధించింది అంటే ఇది ఆటోమేటిక్గా ఏమైపోవాలి? పరతంత్ర చరం అయిపోవాలి. దేని యొక్క ప్రభావాన్ని తెలుసుకుంటున్నాడు? ప్రజ్ఞ యొక్క ప్రభావాన్ని. ఇది ఉపాధ్యాయుడు ఉపయోగించుకుంటున్న చరం అంటే స్వతంత్ర చరం. అయిపోయింది, లాజిక్ అయిపోయింది, ఇంకేమీ లేదు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థికి సంబంధించినటువంటి ప్రవర్తన చెప్పాను కదా, ఆ ప్రవర్తనలో భాగంగా మార్కులు అవ్వచ్చు, సాధన అవ్వచ్చు, క్రమశిక్షణ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. విద్యార్థికి సంబంధించిన దాంట్లో మార్పు వస్తే అది పరతంత్రం. దేనివల్ల వస్తుంది? ఉపాధ్యాయుడు తీసుకున్నటువంటి చరం వల్ల, అది స్వతంత్ర చరం. ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టిన చరం వల్ల, అది స్వతంత్ర చరం. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, విద్యార్థుల సాధన లేదా రేపు ఈశ్వరి విద్యార్థుల ప్రగతి అంటాడు, లేదా విద్యార్థుల క్రమశిక్షణ అంటాడు. విద్యార్థుల్లో వచ్చే మార్పుల్లా పరతంత్ర చరమే. ఓకేనా? అక్కడ ఉపాధ్యాయుడు దేన్ని ఆధారం చేసుకుని దాన్ని చూడాలనుకున్న విద్యార్థుల యొక్క ప్రవర్తన మార్పు చూడాలనుకుంటున్నాడు, అది స్వతంత్ర చరం అయిపోతుంది. లాజిక్ అంతే, అయిపోయింది. ఇంక మీరు ఏ ప్రశ్నకైనా సమాధానం పెట్టేసేయచ్చు. ఓకేనా? కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏమిటి? ప్రజ్ఞ అనేది ఏ చరం అవుతుందమ్మా? స్వతంత్ర చరము. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15వది. ఉత్తర బాల్య దశలో సాధించవలసిన వికాస ప్రకార్యము కానిది. అమ్మ చెప్పాను కదా, ప్రకార్యం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ప్రకార్యం అంటే ఏమని చెప్పుకున్నాము? వీటి మనము కృత్యము అని కూడా చెప్పుకుంటాం. గుర్తుందా? వికాస కృత్యము కానిది. అమ్మ వికాస కృత్యాలనే పాఠం చూడగానే మీకు గుర్తుకు రావాల్సింది హావిగ్ హారెస్ట్ చెప్పినటువంటి వికాస కృత్యాలు గుర్తుకు రావాలి. ఓకేనా? ఇది ఆల్రెడీ ఇంత ముందర వాటిలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అమ్మ. ఈయన మొత్తం 6 వయోస్థాయిలు చెప్పాడు. ఆ 6 వయోస్థాయిలు మీరు చదువుకోవాల్సిందే. నేను ఇంత ముందర మోడల్ పేపర్లో కూడా నేను వివరించాను. ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అంటే మీరు చదివి గుర్తుపెట్టుకుంటేనే డెప్త్కి తెచ్చుకొని రాయవలసినటువంటి ప్రశ్న ఇది. ఓకేనా? ఆయన 6 వయోస్థాయిలు చెప్పాడు. అంటే బాల్య ఆరంభ దశ, అంటే మధ్య బాల్య దశ 2 వయోస్థాయిలు. ఓకేనా? తర్వాత కౌమార దశ, తర్వాత వయోజన ఆరంభ దశ, మధ్య వయోజన దశ, అవి ఒక 2, మొత్తం 5. తర్వాత 6వది పరిపక్వ దశ లేదా వృద్ధాప్య దశ. మొత్తం 6 స్థాయిలు చెప్పాడు. ఈ 6 వయోస్థాయిల్లో సాధించవలసిన కొన్ని వికాస కృత్యాలు ఆయన చెప్పాడు. ఓకేనా? అది సాధించిన తర్వాత వయోస్థాయికి పోవాలి. అలా పోకపోయినట్లయితే అతని యొక్క భవిష్యత్తులో విజయాల మీద ఈ వికాస కృత్యాల ప్రభావం ఎంతో ఉంటుందని చెప్పాడు ఆయన. ఓకేనా? ఇక్కడ చూడండి, ఉత్తర బాల్య దశలో ఇక్కడ చూడండి, ఉత్తర బాల్య దశ అంటే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకమ్మా? 6 నుంచి 12 సంవత్సరాలను ఉత్తర బాల్య దశగా చెప్పాడు ఆయన. ఓకేనా? అంటే బాల్య ఆరంభ దశ ఏమో 0 నుంచి 5 సంవత్సరాలు చెప్పాడు బాల్య ఆరంభ దశ. ఇదేమో ఉత్తర బాల్య దశ 6 నుంచి 12. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఉత్తర బాల్య దశ అన్న మధ్య బాల్య దశ ఒకటేనమ్మా. ఆయన చెప్పిందంటే మధ్య బాల్య దశ ఉంటుంది, దాన్ని ఉత్తర బాల్య దశగా చెప్పేశాడు ఇక్కడ మనం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, స్వయంగా ఆహారం తినటం, స్నేహితులను సంపాదించడం, ఆటలు ఆడటం, నైతిక విలువలపై చైతన్యం కలగడం. అక్కడ వికాస కృత్యము కానిదని అన్నాడు. ఒక్కసారి గుర్తించండి అమ్మా మీరు. స్వయంగా ఆహారం తినడం ఎప్పుడే చేసేయాలి మనం? మనం గుర్తుందా? 3 సంవత్సరాల కల్లా స్వయంగా అన్నం తింటాం. కాబట్టి అది ఈ దశలో సాధించవలసిన కృత్యంగా మనం చెప్పుకోవాలి ఇది. ఓకేనా? కాబట్టి మిగతా 3 కూడా ఉత్తర బాల్య దశకు చెందినవే. ఇదొక్కటి ఆరంభ దశ అంటే బాల్యారంభ దశలో సాధించవలసిన కృత్యాన్ని ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఈ 3, ఓకేనా? ఈ 3 కూడా ఉత్తర బాల్య దశలో సాధించవలసిన విషయాన్ని మీరు గుర్తించాలి. నెక్స్ట్, సాయి తేజ అనే విద్యార్థి ఉపాధ్యాయుడు అందించేటువంటి హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యను పూర్తి చేయటాన్ని ఏ సిద్ధాంతం సమర్పిస్తుంది? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, కార్యసాధక నిబంధనము, సాంఘిక అభ్యసనం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారం. ఇక్కడ మీరు గుర్తించవలసింది ఏందయ్యా అంటే, ఉపాధ్యాయుని మనం ఏమంటున్నాము? ఎంకేఓ అంటున్నాము. ఓకేనా? ఎంకేఓ సహాయాన్ని తీసుకొని ఆ పిల్లవాడు అభ్యసన చేశాడు. ఓకేనా?
విషయాన్ని నేర్చుకున్నాడు. ఓకేనా, సమస్యను పరిష్కరించాడు అనుకుందాం. మరి ఒక ఎంకేఓ సహకారాన్ని తీసుకొని మరి సమస్యను పరిష్కరించినట్లయితే, అంటే వీళ్ళ సహాయ సహకారాలతో విద్యార్థి జ్ఞాన నిర్మాణం చేసుకున్నట్లయితే అలాంటి సిద్ధాంతం ఏ సిద్ధాంతం అయిపోతుందమ్మా? ఏ సిద్ధాంతం అయిపోతుంది? ఎస్, మరి వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అదే కదా చెప్పింది. ఇతరుల సహకారంతో విద్యార్థి నేర్చుకుంటూ ఉంటుంటాడు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అనేది మనం చాలా సులువుగా గుర్తుపెట్టేసేది. అంటే ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. ఆలోచించకపోతే ఇది ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. అలా కాకుండా పిల్లవాడు గణిత సమస్యను తీక్షణంగా చూస్తూ ఉన్నప్పుడు అనుకోని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి సమస్యను పరిష్కరించగలిగాడు అన్నాడు అనుకోండి, అదేమైపోతుంది? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అయిపోతుంది. ఓకేనా, రైట్. అలా మనం చూసి పెట్టాలి ఆన్సర్ని. నెక్స్ట్, విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వటాన్ని థారండైక్ యొక్క ఏ నియమం సమర్థిస్తుంది? అమ్మ, ఒక మాదిరి ప్రశ్న చెప్పావు, ఒక మాదిరి లెక్క చెప్పావు, ఈ లెక్కకు అనుగుణంగా అనేక లెక్కలు హోంవర్క్గా ఇచ్చావు. ఒక మాదిరి సంధి కార్యం చెప్పావు, మరి అనేక పదాలని మాదిరి సంధి కార్యాలుగా హోంవర్క్ ఇచ్చావు. ఓకేనా, అంటే ఇవన్నీ నువ్వు గమనించినట్లయితే ఎందుకు ఇస్తాం వీటిని? అభ్యాసం చేస్తాడని ఇస్తాం ఇంటికాడ. అవునా? మన యొక్క లెక్కల గణిత పుస్తకంలో మీరు చూసినట్లయితే అభ్యాసాలను ఉంటాయి. అభ్యాసాలకు ముందులో ఏముంటాయి? మాదిరి లెక్కలు ఉంటాయి. ఆ మాదిరి లెక్కలు చూసి నేర్చుకున్న తర్వాత ఆ అభ్యాసాలు చేయటం వల్ల ఆ యొక్క అభ్యసనం స్థిరంగా ఉండిపోతుందనేటువంటి భావన. ఓకేనా? కాబట్టి హోంవర్క్ ఇవ్వటం అనేది దేన్ని సమర్థిస్తుంది? అభ్యాసాన్ని సమర్థిస్తుంది, ఎక్సర్సైజ్ను సమర్థిస్తుంది. కాబట్టి ఇక్కడ అభ్యాసం అనే మాట ఇదిగోండి ఫస్ట్లోనే ఉంది. అభ్యాస నియమాన్ని సమర్థిస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అక్కడ దాంట్లో ఇమిడి ఉన్న నియమం ఏంటిది అంటే లా ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే అభ్యాస నియమం. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఎవరూ చెప్పకుండానే విద్యార్థి ఒక బొమ్మను గీసి ఉపాధ్యాయునికి చూపించి బహుమతి పొందాడు. ఇక్కడ పిల్లవాడు చూడండి, బొమ్మను గీశాడు. ఓకేనా, బొమ్మను గీశాడు. ఇది ఒక రెస్పాండ్, ఏ గుడ్ రెస్పాండ్. బొమ్మ గీయటము అనేది ఒక గుడ్ రెస్పాండ్. దానికి ఉపాధ్యాయుడు ఏమిచ్చాడు? బహుమతి, అంటే ఒక ఉద్దీపనని ఈ పిల్లవాడికి పునర్బలనంగా అందించాడు. అంటే స్టిమ్యులేషన్, ఒక ఉద్దీపనని పునర్బలనముగా అందించాడు. ఓకేనా, బహుమతిని. అంటే ముందు ఆర్ ఉంది, దానికి ఎస్ అందించబడింది, ఈ రెండింటి మధ్య బంధం ఏర్పడిపోయింది. దీన్ని ఆర్ఎస్ బంధము అంటారు. అంటే ప్రతిస్పందన ముందు ఉండి దానికి ఉద్దీపన లభించి ఆ ప్రతిస్పందన స్థిరపడినట్లయితే ఈ సిద్ధాంతము ఆర్ సిద్ధాంతంగా మనం చెప్పుకున్నాం. ఆర్ సిద్ధాంతం అని దేనికి పేరు? మనకి కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి పేరు. ఓకేనా, కార్యసాధక నిబంధన ఏ వాదానికి సంబంధించింది? ప్రవర్తనావాదానికి సంబంధించింది. ఓకే, ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్లో ఇంత వివరంగా ఉండవమ్మా. ఇంత లాజిక్ కూడా మీకు రాదు ఆలోచిస్తే. కానీ ఇలాంటి పాఠాలు వినటం వల్ల, మాలాంటి ఎక్స్పర్ట్ చెప్పిన పాఠాలు వినటం వల్ల మీకు ఒక లాజిక్ డెవలప్ అయిపోతుంది. దాని మీద ఒక కమాండింగ్ వస్తుంది. మీరు కూడా లాజిక్గా ఆలోచించి ఏదైనా కొత్త ప్రశ్న వచ్చినా కూడా పెట్టగలుగుతారు. ఇదే కాదు, ఏ ప్రశ్న వచ్చినా మీకు ఆ లాజిక్ అర్థమైపోయి పెట్టగలుగుతారు. ఓకేనా, చూడండి, దీన్ని ప్రవర్తనావాదము లేదా సంసర్గవాద సిద్ధాంతాలని కూడా అంటారు. ప్రవర్తనావాదం ఏం చెబుతుంది అనేది మళ్ళీ నేర్చుకోవాలి మనం. ప్రవర్తనావాదం ప్రకారం అభ్యసనం అంటే ఏందయ్యా అంటే ఉద్దీపనలకి ప్రతిస్పందనలకి మధ్య ఏర్పడేటువంటి సంసర్గాలు, సంధానాలు, బంధాలు. ఓకేనా, అంటే ఉద్దీపన ప్రతిస్పందనలకు మధ్య ఏర్పడే సంధానాలు జీవి ప్రవర్తనలో మౌలికమైన మార్పును తీసుకొస్తాయి. ఓకేనా, వాటినే అభ్యసనాలు అంటారు. ఓకేనా, అది ఆ సిద్ధాంతం చెప్పేది ప్రవర్తనవాదం. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఉద్దీపన ప్రతిస్పందన అనే మాట కనిపించింది అంటే ప్రవర్తనావాదం అమ్మ, మర్చిపోబాకండి. ఓకేనా, ఇది కూడా ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడడం అభ్యసనం నమ్మే ఉపగమం అన్న వాదం అన్న రెండు ఒకటేనమ్మా. ఉపగమాన్ని ఇంగ్లీష్లో అప్రోచ్ అంటారు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇదిగో ప్రవర్తన ఉపగమం అయిపోయింది చూడు. మరి ఇది చూస్తే నీకేం అర్థం కాదు, కానీ ఇదంతా విన్నప్పుడు ఓ ఇదా అన్న ఫీలింగ్ నీకు కలుగుతుంది. ఇదంతా నేను ఎక్కడ చెప్పాను? మీకు వీడియో క్లాస్లో చెప్పున్నాను నేను ఆల్రెడీ కూడా. మరి నా వీడియో క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి సమాధానం రాయగలుగుతారు. నెక్స్ట్, ఒక గొప్ప క్రీడాకారుడుగా ఎదిగి ఆ క్రీడలో ఉన్నత స్థానంలో నిలవాలని శశికాంత్ అనే పిల్లవాడు రోజు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని
ఒక ఉన్నత స్థానంలో ఉండాలనేటువంటి కసి పట్టుదల ప్రేరణ ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి ప్రేరణ కలిగి ఉంటాడని చెప్పాను ప్రేరణ అనేటువంటి పాఠంలో. ప్రేరణ అనే పాఠంలో అంతర్గత ప్రేరణ బహిర్గత ప్రేరణే కాకుండా మరొక ప్రేరణ, ప్రత్యేకమైన ప్రేరణ గురించి మాట్లాడాలి మీకు. ఏదైనా సాధించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని ఆ లక్ష్యాలను చేరుకునేదాకా కఠోరమైన శ్రమను పట్టుదలను కనపరిచేటువంటి వ్యక్తుల్లో కనపడేటువంటి ప్రేరణ ఏంటిదయ్యా అంటే ఏదైనా సాధించాలి, ఆ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనేటువంటి ఆ కసి, ఆ ప్రేరణే సాధనా ప్రేరణ అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఉన్నత లక్ష్యాలు అనే మాట కనిపిస్తే అది సాధనా ప్రేరణ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఉన్నత స్థానంలో నిలవాలి, అది ఒక ఉన్నత లక్ష్యం. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ప్రేరణ ఏంటిది అంటే సాధనా ప్రేరణ. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరిలో కనిపించే ప్రేరణ ఏంటిది అంటే సాధనా ప్రేరణ. ఓకేనా? మెక్లీలాండ్ అండ్ ఆట్కిన్సన్ సూచించిన ప్రేరణే ఈ సాధనా ప్రేరణ. అంటే తొలిసారిగా సాధనా ప్రేరణ అనే మాటను వెలుగులోకి తెచ్చింది, ఆ మాటను ప్రవేశపెట్టింది, సాధనా ప్రేరణ సిద్ధాంతాన్ని చెప్పింది కూడా ఆ మెక్లీలాండ్ అండ్ ఆట్కిన్సన్, అమెరికాకు చెందినటువంటి వ్యక్తులు. ఓకేనా? రైట్. మరి 21వ ప్రశ్న, ఈ క్రింది పరిస్థితుల్లో అభ్యసన బదలాయింపు ఎక్కువగా జరుగుతుంది. ఓకేనా? రైట్. ఆప్షన్ 1, 2 అంశాలు వెంటనే సంభవించినప్పుడు, 2 అంశాలు ఒకే వ్యక్తి అభ్యసించినప్పుడు, 2 అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు, 2 అంశాలు విభిన్నంగా ఉన్నప్పుడు. రైట్. అసలు అభ్యసన బదలాయింపు పాఠం చెప్పేటప్పుడే చెప్పాను, 2 సారూప్య అంశాలను అభ్యసించినప్పుడు, 2 సారూప్య అంశాలను అభ్యసించినప్పుడు అనే మాట వాడాం మేము ఎప్పుడు కూడా. ఓకేనా? అంటే అభ్యసన బదలాయింపు జరగాలి అంటే 2 అంశాల మధ్య మౌలిక సారూప్యత ఉండాలి. ఓకేనా? అది ఆకార సారూప్యత కావచ్చు, అక్షర సారూప్యత కావచ్చు, సూత్ర సారూప్యత కావచ్చు, ఏదైనా కావచ్చు. సారూప్యత ఉన్నట్లయితేనే అభ్యసన బదలాయింపు సాధ్యమవుతుందని చెప్పుకుందాం మనం. మరి ఇక్కడ కూడా అడిగిన ప్రశ్న ఏంది? అభ్యసన బదలాయింపు ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది? ఇదిగోండి, 2 అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు, సారూప్యతన్నా పోలికన్నా ఒకటి. ఓకేనా? పర్ఫెక్ట్గా ఆన్సర్ కనిపిస్తుంది, ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఆన్సర్ పెట్టేసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, టాచిస్టోస్కోప్ను ఎందుకు ఉపయోగిస్తారు? మీకు చెప్పాను, ఈ పాఠం స్మృతి పాఠం మనకు ఆన్లైన్లో కూడా ఫ్రీగానే ఉంది. టాచిస్టోస్కోప్ అంటే ధారణని కొలిసేటువంటి పద్ధతులు 3 ఉంటాయని చెప్పుకున్నాం మనం. 1 పునఃస్మరణ, 2 గుర్తింపు, 3 పునరభ్యసనం అని చెప్పాను. ఈ పునఃస్మరణలో భాగంగానే మళ్ళీ ధారణని కొలిచేటువంటి విధానాలు 5 ఉంటాయి. స్మృతి విస్తృతి, ద్వంద్వ సంసర్గలు, కథనాలు, ఆకృతుల పునరుత్పాదన, శబ్ద ప్రమాణం అని చెప్పాను. ఓకేనా? అంటే ఈ 5 పరీక్షల ద్వారా వ్యక్తి యొక్క పునఃస్మరణని ద్వారా ధారణని మాపనం చేస్తారని చెప్పాను. అంటే పునఃస్మరణ కొలవడంలో భాగంగా 5 రకాల పరీక్షలు ఉపయోగిస్తారు. వాటిలో స్మృతి విస్తృతిలో భాగంగా మీకు టాచిస్టోస్కోప్ గురించి చెప్పాను నేను. ఓకేనా? ఈ టాచిస్టోస్కోప్ ద్వారా అక్షర క్రమాన్ని లేదా అంకెల క్రమాన్ని పెంచుతూ ప్రయోజనకు చూపించి తిరిగి వెంటనే వాటిని పునఃస్మరణ చేయటం ద్వారా ఎంత విస్తృతి వరకు, అంటే ఎన్ని అంకెల విస్తృతి వరకు లేదా ఎన్ని అక్షరాల విస్తృతి వరకు ఒక్కసారి చూసి గుర్తించి ధారణలో నిల్వ చేసుకుని మళ్ళీ చెప్పగలుగుతాడు అనేది గుర్తిస్తారు అని చెప్పాను. అక్కడ ఈ టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు అని మీకు ఆ రోజు చెప్పున్నాను. దీన్ని విలియం హామిల్టన్ రూపొందించాడు అని కూడా చెప్పున్నాను మీకు. ఓకేనా? కాబట్టి టాచిస్టోస్కోప్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు ఈ పాటికి అర్థమైపోయింది. ఎందుకు ఉపయోగిస్తారో చెప్పండి. ఇదిగోండి, గుర్తింపు పద్ధతిని తెలుసుకోవటానిక, ధారణా శాతాన్ని కనుక్కోవటానిక, ద్వంద్వ సంసర్గాలు తెలుసుకోవటానిక, స్మృతి విస్తృతి తెలుసుకోవడానిక. ఓకేనా? దేంట్లో భాగంగా ఉపయోగిస్తామని చెప్పుకున్నాము మనము. స్మృతి విస్తృతిని తెలుసుకోవడంలో భాగంగా టాచిస్టోస్కోప్ను ఉపయోగిస్తారు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం గుర్తుపెట్టేసేయచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, 25 సంవత్సరముల వ్యక్తి తనను ఎప్పుడు అడిగినా తన చిన్నప్పుడు చదివిన ఉప్పు కప్పు రంగు పద్యమును చెప్పగలగటం ఈ స్మృతికి ఉదాహరణ. ఎప్పుడో చిన్నప్పుడు చదివాడు, కానీ ఎప్పుడు అడిగినా చెప్పగలుగుతున్నాడు. గుర్తొచ్చేసిందా మీకు? ఇప్పటికి అర్థమైపోయి ఉండాలి. స్మృతుల రకాలు చెప్పాను మీకు క్లియర్గా. ఏదైనా ఒక విషయాన్ని ఎప్పుడు అడిగినా కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు అంటే ఆ అభ్యసించిన విషయం నువ్వు ఎప్పుడు అడిగినా చెప్పగలుగుతున్నావు అంటే అది నీ దీర్ఘకాలిక మెమరీలో ఉన్నట్టుగా ఎన్నోసార్లు చెప్పాను నేను. ఒక విషయాన్ని మనం ఎప్పుడో చదివినప్పటికీ కూడా ఎప్పుడు అడిగినా కూడా చెప్పగలుగుతూ ఉన్నామంటే అది దీర్ఘకాలిక స్మృతి అవుతుంది. ఓకేనా? చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఉప్పు కప్పురం పద్యం చదువుతాం, చిన్నప్పుడు ఎప్పుడు చదివిన ట్వింకిల్ ట్వింకిల్ చదువుతాం.
ఓకేనా? ఎందుకయ్యా అంటే అవి దీర్ఘకాలిక మెమరీలో ఉన్నాయి కాబట్టి, పర్మనెంట్ మెమరీ ఇక పోవు. ఓకేనా? రైట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్ దీర్ఘకాలిక స్మృతి అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మరి క్రమేణ అస్తిత్వం అనగా, ఈ క్రమేణ అస్తిత్వం అనేటువంటి మాట మీకు ప్రత్యేక విద్య, సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాల పిల్లలు అనేటువంటి పాఠంలో వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ బుద్ధిమాంద్యులు లేదా మానసిక వికలాంగులు అంటారు వీళ్ళని. బుద్ధిమాంద్యులు లేదా మానసిక వికలాంగులు, వీళ్ళలో మానసిక శక్తుల అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలను నిపుణులు ప్రవేశపెడతారు. వాటిలో ప్రధానంగా కార్య విశ్లేషణ అనేటువంటి ప్రోగ్రాం ఉంటుంది. ఓకేనా? అంటే ఏదైనా ఒక పెద్ద కృత్యాన్ని చిన్ని చిన్ని భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క దానిని అనేక సార్లు వీళ్ళ చేత చేయిస్తూ ఉంటుంటారు. ఓకేనా? దాన్ని కార్య విశ్లేషణ అంటారు. ఈ కార్య విశ్లేషణలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటి సంకేతీకరణ, రెండవది ఆకృతీకరణ, మూడవది క్రమేణ అస్తిత్వము. ఈ 3 మాటలు మీకు చెప్పాం. ఓకేనా? సంకేతీకరణ అంటే నేర్చుకోవలసిన అంశాన్ని కొన్ని సంకేతాలతో అభినయాలతో పిల్లవాడికి అర్థమయ్యేటట్లు చెప్పటాన్ని సంకేతీకరణ అని అంటారు. ఓకేనా? రెండవది ఆకృతీకరణ. ఇక్కడ నేర్చుకునే అంశాన్ని చిన్ని చిన్ని భాగాలుగా చేస్తున్నామని చెప్పాను కదా. ఒక్కొక్క భాగాన్ని పూర్తి చేయగానే ఏదో ఒక పునర్బలనాన్ని ఆ మానసిక వికలాంగుడికి మనం అందిస్తూ ఉంటుంటాం. దాన్ని ఆకృతీకరణ అని అంటాం. ఓకేనా? అంటే మనం ఏం చేసాము, ఒక పెద్ద పనిని చిన్ని చిన్ని భాగాలుగా విడగొట్టాం. ఒక్కొక్క భాగాన్ని ఫస్ట్ మనము కొన్ని అభినయాలతో వాడికి నేర్పడానికి ప్రయత్నం చేశాం. వాడు నేర్చుకుంటూ ఒక్కొక్క భాగాన్ని పూర్తి చేయగానే వాడిని పొగడటమో, వాడికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వటమో, ఏదో ఒక పునర్బలాన్ని అందిస్తూ ఉంటుంటాం ఒక్కొక్క భాగాన్ని పూర్తి చేసుకుంటూ పోయినప్పుడు. ఇక మూడవది క్రమేణ అస్తిత్వము. అంటే క్రమక్రమంగా మన సహాయాన్ని తగ్గిస్తూ, అంటే ఈ రెండింటినీ కూడా తొలగించుతాం. చివరికి కొద్దిగా తగ్గించుకుంటూ పోతూ వాడికై వాడే స్వయంగా దాన్ని పూర్తి చేసే విధంగా చేస్తాము. దాన్ని క్రమేణ అస్తిత్వం అని అంటాం. అంటే సహాయాన్ని తగ్గించుకుంటూ పోవటం మనం. ఓకేనా? దాన్ని క్రమేణ అస్తిత్వంగా చెబుతాం. సో ఇక్కడ చూడండి, క్రమేణ అస్తిత్వం అనగా సహాయాన్ని తగ్గించడం. క్లియర్గా అర్థమైపోతుంది. సహాయాన్ని తగ్గించడం అనేది మనకు క్లియర్గా ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, నిర్మాణాత్మకవాదముకు ప్రాధాన్యత ఇస్తుంది. నిర్మాణాత్మకవాదం డాష్కు ప్రాధాన్యత ఇస్తుంది. నిర్మాణాత్మకవాదం అంటేనే చెప్పాను, నిర్మాణాత్మకవాదం ప్రకారం అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణము. అది ఎలా జరగాలని వీళ్ళు చెప్తారయ్యా అంటే, పిల్లవాడే స్వయంగా కృత్యాలలో పాల్గొంటూ తనకున్న పూర్వజ్ఞానంతో నూతన జ్ఞానాన్ని స్వీకరించుకుంటూ రెండు జ్ఞానాలను సమన్వయపరుచుకుంటూ ఒక జ్ఞాన నిర్మాణం పిల్లవాడే చేసుకుంటాడు. ఇది చెప్తుంది నిర్మాణాత్మకవాదం. రైట్. ఇక్కడ ఏందో ఒకసారి చూద్దాం. అనుకరణ అభ్యసనముకు ప్రాధాన్యత ఇస్తుంది. అభ్యసిస్తూ స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది. సమాచారాన్ని బట్టి పట్టడానికి పునఃస్మరించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఉపాధ్యాయ ఆధిక్యతకు ఇంకేముందో చూడగానే అర్థమైపోతుంది. నిర్మాణాత్మక వాదము స్వీయ జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తుంది. మన అందరికీ తెలిసిందే. ఓకేనా? అంటే పిల్లవాడే స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకుంటాడని ఈ వాదం సమర్థిస్తుంది. ఓకే, రైట్. ఆన్సర్ ఈస్ నెక్స్ట్ 26వ ప్రశ్న. అభ్యసన లక్షణాలను విద్యార్థులు డాష్గా స్వీకరించేలా రూపొందించాలని ఎన్సీఎఫ్ 2005 సిఫార్సు చేసింది. ఎన్సీఎఫ్ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని చూడగానే గుర్తుపెట్టేస్తారు. ఇది నాలెడ్జ్ క్వశ్చన్. ఇక్కడ ఏం అప్లికేషన్ లేదు, అండర్స్టాండింగ్ లేదు. విద్యార్థులు దేన్నైనా కూడా ఒక సవాలుగా స్వీకరించాలని చెప్పి ఎన్సీఎఫ్ మనకి ప్రతిపాదించింది. దేనిగా? ఒక సవాలుగా. అంటే ఎప్పుడైతే సవాలుగా స్వీకరిస్తాడో పిల్లవాడు అంతర్గత ప్రేరణ చెంది దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు, ఒక అన్వేషకుడుగా మారుతాడు అనేది ఎన్సీఎఫ్ వాదన. అందుకని ఆన్సర్ ఈజ్ సవాలుగా. ఇంకేం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా? సవాలుగా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అందులో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంతమంది పిల్లలు ఉండారమ్మా? 120. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల యొక్క ఉపాధ్యాయ నిష్పత్తి 1:30. అంటే ఒక ఉపాధ్యాయుడికి 30 మంది విద్యార్థులు ఉండాలి. అది లెక్క. ఇక్కడ ఎంతమంది ఉండారమ్మా? 120. 120 అంటే 34 120 అంటే 4 ఉపాధ్యాయులు ఉండాలి. అదే 121 ఉన్నా సరే 5 ఉపాధ్యాయులు ఉండాల్సిందే. ఒక్కరే కదా ఎక్కువ, 4 సరిపోతారు అనుకోబాకండి. ఒక్కరు ఎక్కువ ఉన్నా కూడా మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 121 అయింది కాబట్టి 5వ ఉపాధ్యాయుడు చేరాల్సిందే. అదే 150 ఉన్నట్లయితే, దీనికి కూడా ప్రతిపాదన చెప్పింది, 150 ఉన్నట్లయితే అంటే
30కి ఒకరు కదా 35 అంటే 5గురు ఉపాధ్యాయులు ఉండాలి, ప్లస్ అదనంగా ఒక ప్రధానోపాధ్యాయుని కూడా నియమించాలి అని కూడా చెప్పింది. ఓకేనా? కాబట్టి ఇలాంటివన్నీ మీరు చట్టం చదివితే గుర్తుండిపోతాయి. చట్ట ప్రకారం ఆలోచించి మీరు ఆన్సర్ రాయాలి, మీ సొంతంగా రాయడానికి లేదు. చట్టం ఏం చెబుతుందో చట్ట ప్రకారమే మీరు చేయాలి. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. నోటు పుస్తకాలు, ఇంటి పని మొదలగునవి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఏ సాధనాలకు చెందును? నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే FA అని చెప్పాను. ఈ FAలో 4 టూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఒకటి పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు, 2 రాత అంశాలు, 3 ప్రాజెక్టు వర్కులు, 4 లఘు పరీక్షలు. చెప్పానా? దీనికి 10 మార్కులు, దీనికి 10 మార్కులు, దీనికి 10 మార్కులు, దీనికి 20 మార్కులు. అదే శాతానికి వచ్చేసరికి భార శాతం 20%, 20%, 20%, 40%. ఈ టేబుల్ అంతా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఏ ప్రశ్న రావచ్చు దీని మీద. ఓకేనా? ఇక్కడ పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు అంటే తరగతిలో పాఠం చెప్పేటప్పుడు పిల్లలు ఉపాధ్యాయుడి ప్రశ్నలకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అన్ని కార్యక్రమాలు వాళ్ళ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఇలాంటివి గమనించి మార్కులు ఇవ్వాలి, 10 మార్కులు ఉపాధ్యాయుడు. రాత అంశాలు అంటే పిల్లవాడు రాసినటువంటి నోట్స్లు కావచ్చు, అలానే హోంవర్క్లు కావచ్చు. ఓకేనా? అలాంటివన్నీ అట్లా పిల్లవాడు రాసే డైరీలు కావచ్చు. ఇవన్నీ కూడా పరిశీలించి అవన్నీ చక్కగా ఉన్నట్లయితే వాటికి 10 మార్కులు ఇస్తారు. ఇక ప్రాజెక్టు వర్కులు, ఏదైనా ఉపాధ్యాయులు మరి ఆ పాఠాలకు వెనక ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్కులు చేయమని చెప్పినప్పుడు వాటినన్నింటినీ సక్రమంగా చేస్తున్నారో లేదో పరిశీలించి ఈ 10 మార్కులు ఇవ్వాలి. ఇక లాస్ట్గా ఒక 20 మార్కులకు స్లిప్ టెస్ట్ పెడతారు. అంటే ఆ జరిగిన పాఠంలో స్లిప్ టెస్ట్ ఒకటి పెడతారు, అది 20 మార్కులకు ఉంటుంది. ఓకేనా? ఇవి మొత్తం కూడా. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, నోటు పుస్తకాలు, ఇంటి పని ఈ 2 దేంట్లో భాగం ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, రాత అంశాల్లో భాగం. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ప్రవీణ్ అనే ఒక విద్యార్థి IAS సాధించిన కలెక్టర్ కావాలని కళ్ళగంటున్నాడు. అతనికి ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉన్నది. అతను ఎదుర్కొంటున్న సంఘటన ఏది తక్కువగా ఉందమ్మా? ప్రజ్ఞాస్థాయి. ఇంతకు ముందర మీకు చెప్పున్నాను నేను, ఏమని చెప్పున్నాను? ఆల్రెడీ ఆటంకాలు రకాలు చెప్పాను. శారీరక ఆటంకం అంటే ఏమిటి, మానసిక ఆటంకం అంటే ఏమిటి, సాంఘిక ఆటంకం అంటే ఏమిటి, భౌతిక ఆటంకం అంటే ఏమిటి, మనం ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో చెప్పుకున్నాం. ఓకేనా? ఇక్కడ ప్రజ్ఞ అనేది మానసిక అంశం, మనందరికీ తెలిసిందే. ఓకేనా? మరి ప్రజ్ఞ తక్కువగా ఉండటం వలన అతను IAS సాధించకపోవచ్చు అనేది ఈయన ఉద్దేశం. కాబట్టి ప్రజ్ఞ అనేది మానసిక ఆటంకం కదమ్మా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూడండి ఒక్కసారి. మనం వ్యక్తిగత శారీరక ఆటంకము, వ్యక్తిగత మానసిక ఆటంకం ఈజ్ రైట్ ఆన్సర్. వ్యక్తిగత శారీరక ఆటంకం అంటే చెప్పాను కదా, చెవుడో, గుడ్డో, అంగవైకల్యమో ఏదో ఒకటి ఉండటం. భౌతిక పరిసర ఆటంకం అంటే నదులు, కొండలు, వరదలు, ప్రకృతి, ఇవన్నీ కూడా భౌతిక పరిసర ఆటంకాలు అవుతాయి. ఇక తర్వాత సాంఘిక పరిసర ఆటంకం అంటే ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాటు, ఇలాంటివన్నీ కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నిర్దేశక మంత్రణానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. నిర్దేశక మంత్రణము మంత్రణాలు ఎన్నని చెప్పుకున్నాం మనం? మొత్తం 3 రకాలుగా ఉంటాయి. నిర్దేశక మంత్రణం, అనిర్దేశక మంత్రణం, మిశ్రమ మంత్రణం. దీన్ని శ్రేష్ఠ గ్రహణ మంత్రం అని కూడా అంటాం. ఓకేనా? రైట్. నిర్దేశక మంత్రణం ఎవరి మధ్యని ప్రతిపాదించే నిర్దేశక మంత్రాన్ని? విలియమ్సన్. మీరు విన్నారు కదా, జాన్ రెడ్డి గారి పెడగాజీ క్లాసులు వినే ఉంటారు. నిర్దేశక మంత్రం. అనిర్దేశక మంత్రం వచ్చేసి కార్ల్ రోజర్స్. ఓకేనా? తర్వాత మిశ్రమ మంత్రం వచ్చి FC థార్న్. రైట్. సరే, నిర్దేశక మంత్రం దీన్ని డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటారు. అంటే డైరెక్టివ్, నిర్దేశకుడు అంటే ఏదమ్మా? నియంత. నిర్దేశకుడు అంటే డైరెక్టర్, వాడు చెప్పింది మనం చెయ్యాలంతే. డైరెక్టర్ ఏం చెబితే చెయ్యాలి, ఎందుకు ఏమిటో ప్రశ్నలు వేయకూడదు. ఓకేనా? అంటే అక్కడ ఆ డైరెక్టర్కి ఏది ప్రధానమై అంటే సమస్య ప్రధానం. అతను చెప్పిందే మనం చెయ్యాలి. ఓకేనా? అంటే నిర్దేశిస్తాడు, నువ్వు ఇలా చెయ్యి అంటాడు అంతే. అంటే అతను నిర్దేశించిన విధంగానే మనం చేయాలి. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడు? కౌన్సిలింగ్కి ప్రాధాన్యత ఇవ్వడు, అతను సమస్యకి ప్రాధాన్యత ఇస్తాడు, వాడు చెప్పినట్టు చేయాలి. ఎందుకు అలా చేయాలయ్యా అంటే ఆ కౌన్సిలింగ్కి అంటే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి పరిష్కరించుకునే సత్తా అతనికి లేదు అని అనుకున్నప్పుడు ఇతనే నిర్దేశిస్తాడు, నువ్వు ఇలా చేయి అంతే అని. అంతేనా? అంటే ఆ సమస్యను అతను పరిష్కరించుకోలేడు అని అనుకున్నప్పుడు ఈ యొక్క మంత్రం ఇస్తున్నాం. ఓకేనా? ఇది దీనికి సంబంధించి అది ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ నిర్దేశక మంత్రానికి సంబంధించి సరైన ప్రవచనం. కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు. రైటే కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. వాడు చెప్పింది మనం చేయాలి, వాడిదే పాత్ర అంతా కూడా. సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది, చెప్పాను. కౌన్సిలింగ్కి ప్రాధాన్యత ఉంటుంది. ఎవరికి ప్రాధాన్యత? సమస్యకి.
కౌన్సిలింగ్ తగిన నిర్ణయాలు స్వయంగా తీసుకోలేడనే ఉద్దేశంతో చేయదగిన మంత్రం. ఇప్పుడే అనుకున్నాం మనం, వాడి సమస్యను వాడు పరిష్కరించుకోలేడు అనుకున్నప్పుడు ఇతను డైరెక్ట్ చేస్తాడు. ఓకేనా? కాబట్టి ఇది కూడా రైటే. కాబట్టి ఏబీసీలు 3 సరి అయినవి అనేది ఎక్కడుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? రైట్.